నేర్చుకోవాలి. మనమందరము జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నామని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన దేవుని బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను సిస్టర్ సుశాంతి గారికి. థ్యాంక్ యూ అక్క. ఓవర్ టు యూ షెరీన్ అక్క. Thank you very much for this opportunity. ఈ మంచి అవకాశం నాకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. Motherhood is something that's very close to my heart. మరి తల్లిగా లేదా తల్లి యొక్క పాత్ర అన్నది నా యొక్క హృదయానికి చాలా అత్యంత ప్రియమైనది. Because I am a mother. నేను ఒక తల్లిని. And I also work with many young mothers. నేను చాలా యవన మదర్స్ తో నేను కలిసి పనిచేస్తా ఉన్నాను. That's why when Mummy told me that there is a ministry like this, you can share God's word with them. I thought, yeah, maybe I should speak on the role of mothers in holistic child development. మా మమ్మీ ఎప్పుడైతే ఇలాగా వాక్యం చెప్పాలి అని అడిగినప్పుడు సరే నేను మరి స్త్రీ తల్లిగా మరి పాత్ర ఏంటి పిల్లల్ని పెంచే విషయంలో అన్నది నేను మాట్లాడాలని ఆశపడ్డాను. As it was told in the introduction, I am involved with my sisters in a ministry called Mom Focus. మీకు పరిచయ వాక్కుల్లో సుభాషిణి గారు చెప్పినట్లు నేను మా సిస్టర్స్ అందరం కలిసి మమ్ ఫోకస్ అనే పరిచర్య ఆన్లైన్ లో మేము జరిగిస్తున్నాం. So if any of you who can understand English, if you want resources for mothers, you can just type Mom Focus on YouTube and you can see our channel, and every month we have meetings, so you will get access to this also. మీకు ఇంగ్లీష్ బాగా అర్థమైతే అర్థమైపోయినప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు. మమ్ ఫోకస్ అని యూట్యూబ్ లో మీరు కొడితే వస్తుంది. మరి మంత్లీ మంచి టాపిక్స్ తో మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. So today let us talk about the importance of motherhood, but let's consider parenting as a whole to begin with. మరి తల్లి యొక్క పాత్ర ఏంటి అన్నది మనం చూసుకుంటున్నాం ఈ రోజు. అయితే మొట్టమొదటిగా మరి పెంచటము లేదా తల్లిదండ్రులుగా పెంచటం అన్నది ఏంటి అన్నది మనం చూద్దాం. So we know that as parents we have a great and high calling from God. మరి తల్లిదండ్రులుగా మనకి ఒక అత్యున్నతమైన పిలుపు ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. We all know children are a gift from God. They are only with us for a while. We are not the owners of our children, but God gives them as gift and we are just stewards of our children. మనందరికీ కూడా తెలుసు మరి బిడ్డలు యెహోవా ఇచ్చు బహుమానము. వాళ్ళు మన దగ్గర కొంతకాలమే ఉంటారు. అయితే ఆ కొంతకాలము మనం వారిని తరబేదు చేయవలసిన బాధ్యత ఉన్నది. అది దేవుడు ఇచ్చిన గొప్ప బహుమతి అని మనం అందరం గుర్తు చేసుకుందాం. Even before children were born, even in Genesis 1 itself, the first words recorded that God spoke to man and woman, the aspect of parenting comes in. మనం ఆదికాండం మొదటి అధ్యాయంలో పిల్లలు ఇంకా పుట్టక ముందే మొట్టమొదటిగా దేవుడు ఆదాము అవ్వలతో మాట్లాడింది ఏంటి అని అంటే మరి అభివృద్ధి చేయండి, పెంచండి, చూడండి అన్న మాటలు ఆయన చెప్పాడు. Be fruitful and multiply and fill the earth means you should have children as parents and you should raise them. That was God's command. It was not an option, it was a command to Adam and Eve. ఆదాము అవ్వలకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అది. మీరు చేస్తే చేయండి లేకపోతే కాదు అనలేదు. కానీ ఆయన మీరు ఫలించండి, అభివృద్ధి చేయండి, దీని భూమి అంతా కూడా నింపండి అన్నప్పుడు ఆయన మనసులో ఉన్నది. Sadly, many couples today choose. I can understand the pain of parents who cannot conceive. It's a big pain indeed. But there are parents who choose not to have children, and that is disobedience to the command of God. ఈ రోజుల్లో చాలా మంది మరి పిల్లల్ని కావాలా వద్దా, పిల్లలు వద్దు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిల్లలు వద్దులే మాకు అనుకుంటా కావాలని ఆశపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వద్దు అనుకునే వాళ్ళు చాలా మంది. దేవునికి వ్యతిరేకమైన పని అని మనం గ్రహించాలి. So what is parenting? Parenting is described as the process of raising children and providing them with protection and care in order to ensure their healthy development into adulthood. మరి పేరెంటింగ్ లేదా బిడ్డలను పెంచడం అన్నది ఏంటంటే అది మరి పిల్లలను అన్ని విధాల వాళ్ళని మరి
చక్కగా పరిపూర్ణంగా వాళ్ళు అభివృద్ధి చెందటానికి చేసే ఆ ప్రక్రియ. The important thing here to note is that we are ensuring their healthy development as adults. Not necessarily that they should do very well as children, but when they become adults, they should do well. That is our intention. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోలేదు, గమనించవలసింది ఏంటంటే వాళ్ళని ఎందుకు జాగ్రత్తగా పెంచాలి, లేకపోతే వాళ్ళని అభివృద్ధి చేయాలి అని అంటే వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు చక్కగా ఉండటానికి అని కాదు, కానీ వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత మరి యుక్త వయసులోను లేదా పెద్దవారు అయిపోయిన తర్వాత వాళ్ళు చక్కగా ఉండటానికి వారిని చిన్నప్పటి నుంచి చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నది. Many parents take much pride in what their small children do. They can tell so many memory verses, or they are doing so good in maths, they are doing this, they can play instrument, they can sing. So we take pride sometimes in many things our children do, which is good, which is definitely good, but how they would be as adults is the success of a parent. మనం చాలా సార్లు తల్లిదండ్రులుగా మనం పిల్లల్ని, మా పిల్లలు చక్కగా పాటలు పాడగలరు, చాలా వాక్యాలన్నీ కూడా వాళ్ళు కంటతా చెప్తారు, లేదా ఇది చేస్తారు అది చేస్తారని వాళ్ళని మనం ఎంతో ప్రోత్సహిస్తాము. దాన్ని బట్టి తల్లిదండ్రులు గర్విస్తారు. అది చాలా ప్రాముఖ్యమైనది, అది తప్పు కాదు. కానీ వాళ్ళు చిన్నప్పుడు కాదు, కానీ ఇంకా పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎలాగుంటారు, ఉండాలి అన్నది మన యొక్క కోరికగా ఉండాలి. That is why in Proverbs 22:6, the verse quoted in the flyer, the invitation, it says, train up a child in the way he should go. When he is old, he will not depart from it. అదే ఆ వాక్యమే మరి సామెతలు మనం చూస్తున్న 22:6లో, అది మన ఫ్లయర్ లో కూడా వేసాం. ఏంటి మరి, బాలుడు నడవలసిన త్రోవ అతనికి నేర్పు, ఎందుకు అంటే అతడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోకుండా ఉండాలని. So we see there are two ways. One is the way in which he should go, and if you don't train him, there is another way in which he will go. మనం ఇక్కడ గమనిస్తుంది ఏంటంటే మనము తన నడవలసిన త్రోవలో నడవలసిన త్రోవ ఉంది, ఆ త్రోవలో మనం నడిపించాలి. ఒకవేళ ఆ విధంగా చేయనట్లయితే వేరే త్రోవ ఉంది, ఆ త్రోవ గుండా తను నడుస్తాడు. Naturally, no child will grow up to be a very fruitful, productive, godly adult. It doesn't happen. అది చక్కగా పరిపూర్ణమైన వ్యక్తిగా ఒక చైల్డ్, ఒక బిడ్డ పెరగడు. అది స్వాభావికంగా జరిగేది కాదు, దానికి ముందు చాలా పని ఉంది. That is why God reminds parents that we need to train them so that when they are old, they will walk in the right path. అది మనం తల్లిదండ్రులుగా జ్ఞాపకం చేయవలసింది, ఎప్పుడు కూడా చేయవలసింది ఏంటంటే వారు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళని తర్బీదు ఇవ్వటము, వాళ్ళని ట్రైనింగ్ చేయటము, వాళ్ళకి నేర్పించడం అన్నది చేయాలి. Now, as parents, both father and mother have much importance. మరి పేరెంట్స్ గా తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా చాలా ప్రాముఖ్యమైన స్థానం ఉంది. But today I want to specifically say why motherhood is very important. అయితే ఈ రోజు మనం తల్లిగా లేదా మదర్హుడ్ అన్నది ఎందుకు అంత ప్రాముఖ్యమైందో అన్నది మనం చూద్దాం. All commands in the Bible are either addressed to parents or especially to the father when it comes to parenting. మరి పిల్లల్ని పెంచే విషయంలో మరి తల్లిదండ్రులకు కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, అయితే ఎక్కువగా తండ్రికి ఇవ్వబడ్డాయి ఆజ్ఞలన్నీ కూడా. But when we look at our practical life, especially now, we know that a mother is the one who carries the child in her womb, makes a special bond with the child right from conception. అయితే మనం చూస్తున్నట్టుగా మొదటి నుంచి కూడా ఈ దినాల్లో, ఈ యొక్క మోడర్న్ డేస్ లో ఏంటి అంటే తల్లికి ఎక్కువ సంబంధం ఉంటుంది పిల్లలతో. మొదటిగా గర్భంలో మొదలుకొని తర్వాత కూడా పిల్లలు ఎక్కువ తల్లితో ఉండటం అన్నది మనం చూస్తా ఉన్నాం. In most families, I'm not saying in all families, but in most families, it's the mother who by default spends more time with the children. మనకు తెలుసు చాలా కుటుంబాల్లో, మరి అందరూ అన్నా కానీ చాలా కుటుంబాల్లో ఎక్కువ సమయం పిల్లలు తల్లితో కలిసి ఉంటారు. Now, when a child is born, especially if a mother is working, that is why a maternity leave is given. Sometimes they extend the leave so that the mother gets to spend more time with the child. మనందరికీ కూడా తెలుసు చాలా ఆఫీసెస్ లో మరి మెటర్నిటీ లీవ్ ఇస్తారు, కొన్నిసార్లు ఇంకెక్కువ నెలలు కూడా ఇస్తారు. ఎందుకు అంటే ఆ తల్లి
ఎక్కువ ఆ బిడ్డతో గడపాలని చెప్పి బిడ్డను పెంచాలి చూసుకోవాలని. But the role of the mother is not just very significant because the mother is breastfeeding the child. అయితే తల్లి యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది అని అనుకున్నానికి కారణము ఒక్క పాలు ఇవ్వటమే కాదు. Many times we think, okay, the mother should spend more time because breastfeeding time, after that it's okay. That is not true. మొదటి దినాల్లో తల్లి పాలు ఇవ్వాలి కనుక తల్లి ఎక్కువ సమయము బిడ్డతో గడపాలని అనుకుంటారు, కానీ అదే కాదు, ఇంకా చాలా ఉంది దాని వెనక. If you look at the models of development of a life stages, మనం ఇక్కడ మరి బిడ్డ యొక్క డిఫరెంట్ చాలా రకరకాలైన లైఫ్ లో జీవితంలో వచ్చే మరి వయసులో వచ్చే దశల గురించి మనం చూడొచ్చు ఇక్కడ. The most important time in a child's life would be 0 to 12 years, if you ask me. మొట్టమొదటిగా 2 సంవత్సరాల వరకు ఆ యొక్క బిడ్డ యొక్క జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. Then 2 to 6 years is also very important. చాలా 2 నుంచి 6 కూడా చాలా ప్రాముఖ్యమైందే. 6 to 12 years also is very important. 6 నుంచి 12 సంవత్సరాలు కూడా పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. I have been talking to many teenagers who are struggling and teenagers parents who are struggling because of the teenagers, and they're all confused. But do you know where the problem lies? The problem lies in the first 12 years. అయితే ఈ మధ్య కాలంలో నేను చాలా మంది టీనేజ్ అడల్సన్స్ అని ఉంది కదా, టీనేజ్ తల్లిదండ్రులతో నేను మాట్లాడుతుంటే అక్కడ పిల్లలతో ఉన్న సమస్యల గురించి వారు చెప్తున్నారు. అయితే సమస్య ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ప్రారంభమైందంటే వాళ్ళు 12 years ఉన్నప్పుడు కాదు, కానీ అంతకు ముందు నుంచే స్టార్ట్ అయింది అది. If a mother or parents are very careful in the first 12 years of your child's life, you can do a lot better in their teenage and in their adulthood. మొదటి 12 సంవత్సరాలు పిల్లల పట్ల మనం శ్రద్ధ వహించి వారిని జాగ్రత్తగా పెంచినట్లయితే ఆ తర్వాత సంవత్సరాలు మనకు కొంత సులువుగా ఉంటాయి. We have lasting rewards, just like the proverb says, the child will grow to be an adult who walks in godly ways. The child will be like an arrow that reaches the goal, not an arrow that strays away. The purpose for which God made the child will be able to fulfill. మనకి దేవుని వాక్యంలో మరి ఆ రివార్డ్స్ లేదా మరి పిల్లల్ని పేరెంట్ హుడ్ వలన వచ్చిన మంచి మరి బహుమానాలు ఫలితాలు ఉన్నాయి. మొదటిగా ప్రావర్బ్స్ లో మనం చూసాము, సామెతల్లో మరి కీర్తనలో కూడా అతడు బలవంతుని చేతిలో బాణముల వలె ఉంటాడు అని. బాణాలు అటు ఇటు కాకుండా ఏ గురికి అవి ఫోకస్ చేస్తున్నారో దానికే వెళ్ళే బాణాల వలె ఉంటారని. That is Psalm 127. In Psalm 128, it says, your children will be like olive branches. Olive is a very, very fruitful, productive fruit. Your children will be like the olive. 128 దావీదు కీర్తనలో ఏముంది, వారు నీ బిడ్డలు ఒలివ మొక్కల వలె ఉంటారు. ఒలివ మొక్కలు చాలా అందంగా ఉంటాయంట, అంతేకాకుండా చాలా ఫలభరితంగా మరి బలంగా కూడా అయి ఉంటాయి. But in today's world, what happens is because of our busy life, because of our schedules, we have very less time to invest in our children. అయితే ఈ దినాల్లో మరి చాలా మంది ఉద్యోగాలు చేయటం ద్వారా మరి వేరే ప్రాధాన్యతలు వాళ్ళు కుటుంబంలో కలిగి ఉండటం వలన పిల్లలకు వారు ఇవ్వాల్సినంత సమయం ఇవ్వలేకపోతున్నారు. The greatest gift probably a mother can give the child, of course, godly life plus her time. మరి ఒక గొప్ప బహుమానం ఒక తల్లి తన బిడ్డలకు ఇవ్వగలిగింది ఏంటి అంటే మరి దేవుని యొక్క స్వభావము లేకపోతే గాడ్లీ నేచర్ ని తన జీవితంలో చూపించడమే కాకుండా తన టైం ని పిల్లల కొరకు కేటాయించడం అన్నది చాలా గొప్ప బహుమానం. So today we are going to see how to help a child grow holistically. Holistically means full, complete development of a child and what the mother's role is in it. మనం ఈ దినము మరి పిల్లల్ని ఏ విధంగా సంపూర్ణంగా లేదా పరిపూర్ణంగా వాళ్ళు ఎదిగేటట్లు మనం చూడాలి, తల్లిదండ్రులు చూడాలి. ఎస్పెషల్లీ ఇప్పుడు మన యొక్క సందర్భంలో తల్లి ఏం చేయాలి అని. Now, holistic development by definition is the development of intellectual, mental, physical, emotional, and social abilities so that the child is capable to face the demands and challenges of everyday life. That is the definition.
ఇప్పుడు మీరు డెఫినేషన్ చూస్తున్నారు కదా ఇంగ్లీష్ లో. మరి ఈ పరిపూర్ణమైన మరి ఎదుగుదల ఒక బిడ్డలో, ఒక చైల్డ్, ఒక బాయ్ గర్ల్ లో ఉండాలి అని అంటే మరి అన్ని ఏరియాస్ లో వాళ్ళు మేధావి లేదా జ్ఞానపరంగా లేదా మానసికంగా, శారీరకంగా, భావోద్రేకాల విషయంలో, సమాజంలోను అన్ని ఏరియాస్ లో కూడా వాళ్ళు ఎదిగేటట్లు మనం చేయటం వలన వాళ్ళకి జీవితంలో వచ్చే యొక్క సవాళ్ళను, ఆ జీవితంలో వచ్చే ఒత్తిళ్ళు అన్ని కూడా వాళ్ళు సామర్థ్యంగా వాళ్ళు ఫేస్ చేయగలుగుతారు, ఎదుర్కోగలుగుతారు. చాలా సామర్థ్యంతో వాళ్ళు ఎదుర్కోగలుగుతారు. If you look at the life of Jesus in Luke 2:52, మనందరికీ కూడా తెలుసు కదా, లూకా 2:52లో యేసు ప్రభు ఏ విధంగా పెరిగాడు అన్నది మనం చూడొచ్చు. it says he grew in wisdom, ఆయన జ్ఞానమందును, he grew in stature, ఆయన వయసునందును, in favor of God దేవుని దయయందు and favor of men. మనుషుల దయయందు వర్ధిల్లుచుండెనని ఉంది. Do you see that all elements of holistic development is coming in this? ఈ విషయాల్లో యేసు ప్రభు జీవితంలో మనం చూస్తుంటే ఆయన ఎదుగుదలలో మనం చెప్పుకున్న ఇవన్నీ కూడా అందులో ఇమిడి ఉన్నాయి. Wisdom is your intellectual, mental, emotional. That is wisdom. It is internal. That is that development. అదే విజ్డమ్ లేదా జ్ఞానం అంటే ఏంటంటే మరి జ్ఞానం విషయంలోను లేదా మన మానసిక విషయాల్లోను, ఆ ఎమోషనల్ గా భావోద్రేకాల విషయాల్లో తను ముందుకు వెళ్ళాడు, ఎదిగాడు. Stature is your physical ability, growing right according to your age, the weight, the height, the strength of the body, the muscles. That is stature. స్టాచర్ మన తెలుగులో వయసునందు. వయసు అంటే శారీరకంగా ఏ విధంగా యేసు ప్రభు అభివృద్ధి చెందాడు. Favor of God, that is spiritual development. మరి ఫేవర్ ఆఫ్ గాడ్, మనుషుల దయ, దేవుని దయందు ఆత్మీయ విషయాల్లో యేసు ప్రభు ఎంతో ఆసక్తిగా ఉన్నట్టు మనకు తెలుసు. And favor of men, that is your social or relational abilities. మరి ఇతరులతో కూడా, మరి సాంఘికంగా కూడా ఆయన ఇతరులతో కలిసి జీవించినట్లుగా మనం చూస్తున్నాం. See, we see many children who may be extremely intellectual, but they have no social skills. Have you not seen children like that? మనం కొన్నిసార్లు కొంతమంది పిల్లల్ని చూస్తాము, వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ గా ఉంటారు, చాలా తెలివితేటలు, చాలా సంతోషంగా ఉంటారు, కానీ ఇతరులతో కలవటానికి ఇష్టపడరు. Yeah, there are also other children who are very physically good, strong, but they're emotionally very weak. For everything they'll cry. కొంతమంది మరి శారీరకంగా చక్కగా ఉంటారు, అన్ని విషయాలు ఆడుకుని పాటలు పాడి అన్ని బాగుంటారు, కానీ మరి భావోద్రేకాలు లేదా ఇమోషనల్ గా వాళ్ళు కొంచెం వీక్, భయపడటము, అన్నిటికీ కూడా ఏడవటము, ఈ విధంగా ఉంటారు. That is why a mother should pay attention to a complete whole-round development of the child. అందుకనే తల్లి తన బిడ్డల యొక్క సంపూర్ణ ఎదుగుదలకు కృషి చేయాలి. So when we look at the elements in holistic development, I have put 7 essential elements that should develop in a child as the child grows up. ఇక్కడ దీంట్లో నేను 7 విషయాలు నేను చూపిస్తున్నాను, లేదా 7 అంశాలు, లేదా 7 వివిధ రకాలైన డెవలప్మెంట్ ని ఎలాగ చేయాలి మనం పిల్లల్లో అన్నది చూపిస్తున్నాను. So a circle is divided into 7 equal parts. That means all of these elements are important. ఈ సర్కిల్ అన్ని కూడా 7 కూడా సమానంగా ఉన్నాయి, ఏది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేదు. Now let us look into one by one. First is the physical development of the child. ఒక్కొక్కటి మనం చూద్దాం. మొట్టమొదటిగా పిల్లల యొక్క మరి శారీరక ఎదుగుదల. This is the most obvious because we can all see, and all young mothers stress about it. My child is not eating, my child is not sleeping. You know, that is what we are very worried about. ఈ యొక్క శరీర సంబంధమైనది మనందరికీ కూడా తెలుసు. కొన్నిసార్లు పిల్లలు చక్కగా తినరు, కొంతమంది ఎదిగినట్టుగా ఉండరు, కొంతమంది సరిగా నిద్రపోవట్లేదు. ఇవన్నీ కూడా శారీరక ఎదుగుదలకి ఆటంకాలే. So we can think of 3 elements in the physical aspect. మరి ఈ యొక్క శరీర సంబంధమైన దాని విషయంలో 3 నేను గుర్తు చేస్తాను. One is the growth itself, exercise, body muscle building, motor activities. So the body as a whole is growing and is able to do different kinds of exercises. మొట్టమొదటి ఎదుగుదల, వాళ్ళు చక్కగా ఎదగాలి అని అంటే మజిల్స్, కండరాలు అన్ని కూడా
ఎదగాలి, లేకపోతే గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి అని అంటే వాళ్ళు ఈ విధమైన మరి అభ్యాసాలు చేయటం చాలా ప్రాముఖ్యం. Another one is obviously we know the food we eat, a good balanced diet. మరి తినే విషయము రెండోది ఏంటంటే బ్యాలెన్స్డ్ గా అంటే సమతుల్యమైన ఆహారాన్ని వారు తీసుకునేటట్లు తల్లి కృషి చేయాలి. The last one is good sleep, good rest for the children. మూడోది ఏంటంటే చక్కగా వాళ్ళు నిద్రపోయే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. Now, when I tell about these three things, it's not just for the child, but also for the mother. All of this is important. మరి నేను ఇది చెప్తున్నానంటే అది పిల్లలకే కాదు కానీ తల్లికి కూడా ఇవన్నీ కూడా అవసరం. For example, let us take the kind of physical activity or exercise. ఒక ఉదాహరణ ఒకటి చూద్దాం. మనం చూస్తున్న ఈ యొక్క ఎక్సర్సైజ్లు చూద్దాం. ఫిజికల్ ఎక్సర్సైజ్. Some of us are so focused on children's studies that we don't give them enough time to exercise or play or cycle or whatever physical activity. చాలా సార్లు ఏమవుతుంది అంటే పిల్లల యొక్క చదువు మీద మనం ఎక్కువ కేంద్రీకరించి వాళ్ళు ఆడుకోవటానికి కానీ లేదా సైకిల్ తొక్కటానికి లేకపోతే ఏదైనా చేయటానికి అవకాశము ఇవ్వం. Playing and physical exercises are such an integral part of child development. If any mother sitting here is not letting the child do that, I encourage you, please start letting your child move the body, run for some time, play something, go on the cycle. This is a very, very important part of the child's development. మరి ఒక బిడ్డ చక్కగా ఎదగాలి అని అంటే చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే శరీర సంబంధమైన ఈ యొక్క ఎక్సర్సైజ్ చాలా ప్రాముఖ్యం. కనుక ఇక్కడ ఉన్న తల్లులు ఎవరైనా కూడా పిల్లలకి ఎక్కువ సమయం ఇవ్వకుండా ఉంటే ఆడుకోవటానికి, పరుగులు ఎత్తడానికి, సైకిల్ తొక్కుని ఆ విధంగా ఎక్సర్సైజ్ వాళ్ళు కలిగి ఉండటానికి అవకాశం ఇవ్వమని నేను కోరుతున్నాను. Because we know the muscles that we don't use become weak muscles. మన యొక్క కండరాలు కానీ అవి ఎక్కువగా మనం వాడుకోకపోతే కదలకుండా ఆ విధంగా ఉంటే అవి చాలా బలహీనం అయిపోతాయి. Another thing is food. I know that most mothers are very, very careful about the food their children eat. మరి రెండోది ఆహారం, మనం ఇస్తున్న ఫుడ్ ఎలాంటిది చాలా మంది జాగ్రత్తగా ఇస్తారు నాకు తెలుసు. But sometimes, some children don't eat. I'm not talking about allergies. Okay, I know that children can develop food allergies. They cannot eat particular kinds of food, that we understand. But other than that, some children don't eat a whole set of vegetables. కొంతమంది పిల్లలు మరి కూరగాయలు తినరు. అంటే వాళ్ళకి ఏమన్నా అలర్జీ ఉంటే తినకపోతే పర్వాలేదు. ఏ విషయంలోనా అలర్జీ కాకుండా ఉన్న వాళ్ళు కొంతమంది పిల్లలు కూరగాయలు ఇష్టపడరు. So as a mother, first of all, I should be willing to eat everything. If I don't eat certain things, bendakai, dondakai, nothing I will eat. Then I cannot ask my child to eat. That is there. So I should also maintain a balanced diet and give my child a balanced diet. Even if they don't like something, make sure that at least in small quantities, they are trained to eat it. తల్లులుగా మనము అన్ని తినటం నేర్చుకోవాలి, అన్ని తినాలి. మనం అన్ని తిన్నప్పుడే పిల్లలు కూడా అన్ని తినటం నేర్చుకుంటారు. ఎందుకంటే తల్లి తినకుండా మీరు తినండి, కూరగాయలు తినండి, ఇవి తినండి, మీరు క్యాబేజ్ తినండి అంటే పిల్లలు తినరు. మదర్ తినటం చూస్తే వాళ్ళు ఇంకా ఖచ్చితంగా తింటారు. కనుక కష్టమైనా కూడా కొంచెం కొంచెం వాళ్ళు తినేటట్లు వాళ్ళకి తర్బీదు ఇవ్వాలి. So a balanced diet is very, very important. Again, once in a while, we can give them something they like, even a little bit of junk food, I think is okay once in a while. But overall, giving them healthy, balanced food is very important. ప్రాముఖ్యంగా ఎప్పుడు కూడా మరి బ్యాలెన్స్డ్ ఫుడ్, సమతుల్య ఆహారాన్నే వాళ్ళకి ఇవ్వటం మంచిది. ఎప్పుడన్నా సరదాగా వాళ్ళ ఇష్టమైనప్పుడు ఈ జంక్ ఫుడ్ వాళ్ళ ఏ తింటామంటే ఎప్పుడైనా ఇవ్వచ్చు, కానీ అది అలవాటుగా చేయకూడదు. Same thing with sleep. It is very important that mothers train their children on a sleep schedule. Whenever they want, they will sleep. Whenever they want, they'll get up. That is not a good schedule for children. మరి పిల్లలకు ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటంటే నిద్ర. వాళ్ళు చక్కగా నిద్రపోవటానికి అవకాశం ఇవ్వాలి. కొంతమంది ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోవటం, ఇష్టం వచ్చినప్పుడు లేవటము ఆ విధంగా ఉంటారు. అది కాకుండా క్రమబద్ధంగా వారి యొక్క నిద్రను మనము చూసుకోవాలి. Of course, when the babies are very small, it takes time for them to adapt to a sleep routine. But once the children come to an age, they need to be taught every day, 9 o'clock, 9:30, you need to go to bed,
morning 6 o'clock, 6:30, 7, whenever you need to get up. So there should be a schedule for the children. This is very, very important. పిల్లలు చాలా పసిపిల్లగా ఉన్నప్పుడు ఎక్కువసేపు నిద్రపోతారు. అప్పుడు వాళ్ళకి మనం టైం టేబుల్ ప్రకారంగా లేకపోయినా కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా 9, 9:30కి పండుకుని 6:30, 7 ఆ టైంలో మనం వాళ్ళకి నేర్పించాలి. So parents also should be disciplined. If you are going to put TV in full volume at 10 o'clock and then you try to make your children sleep, that won't work. ఆ విషయంలో తల్లిదండ్రులు కూడా చాలా మరి క్రమంగా ఉండాలి. పిల్లల్ని పండుకోమని చెప్పి ఒక ఎక్కువ సౌండ్ వచ్చేలాగా టీవీ పెట్టి ఈ విధంగా పాటలు అవి పాడుతూ ఉంటే పిల్లలు ఏమాత్రం కూడా నిద్రపోలేరు. Yes, that is very true. So even eating an early dinner helps children to sleep early. I know in our culture, we all eat very late, and there are many studies that shows that it is not good for health. So even eating a little early, so children can go to bed at the right time and have a good routines for their physical well-being. మరి పిల్లలు ఎర్లీగా చాలా పెందలకడే భోజనం చేస్తే వాళ్ళు పెందలకడే పండుకోవడానికి అవకాశం ఉంటది. కానీ మన యొక్క పరిస్థితుల్లో మనం అందరం కూడా చాలా లేటుగా భోజనం చేస్తాము. ఆ తర్వాత లేటుగా పండుకోవడానికి పిల్లలు అలవాటు పడిపోతారు. కనుక చాలా స్టడీస్ లో చాలా రీసెర్చ్ ఏం చెప్తుందంటే లేటుగా అన్నం తినటము రాత్రులు చాలా ప్రమాదకరమని. So for you to remember easily, you can remember the word RED: rest, exercise, and diet. All three are very important for you and for your child. ఈ శరీర సంబంధమైన ఎదుగుదల విషయం వచ్చినప్పుడు రెడ్ RED మీరు జ్ఞాపకం చేసుకోండి. రెస్ట్, మరి ఎక్సర్సైజ్, డైట్. So let us move on to the next item. It is intellectual. రెండోది మరి జ్ఞానం సంబంధమైనది. దాని విషయమే మనం చూద్దాం. Don't worry about the big word there. It is just, what the child is taught to believe, what rules are set in the house, what is the planning that the child understands. ఇవి ఇక్కడ ఉన్నది ఇంటెలెక్చువల్ అని అంటే లేకపోతే జ్ఞానానికి సంబంధించింది, మైండ్కి సంబంధించింది. వాళ్ళు ఏమి నమ్ముతున్నారు, ఇంట్లో ఏం రూల్స్ ఉన్నాయి, ఏం నియమాలు ఉన్నాయి, లేకపోతే ఎలాంటి ప్రణాళికలు ఇంట్లో వేసుకుంటున్నారు, ఏ విధంగా Same thing. How the child is able to reflect on something. That means when something happens, how can the child understand it, reflect it? If something is told to the child, how does the child understand it? Can he process things logically? Can he understand and draw conclusion? For example, if mommy is not well today, the child should be able to understand that means I should not keep shouting in the house. So that's the conclusion. So how does the child's mind work in all these things? పిల్లలు ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతున్నారు అంటే మరి ఆలోచన చేయటం లేదా ప్రతిబింబిస్తున్నారు, వాళ్ళు తెలుసుకున్న ఆ సత్యాలకు అనుగుణంగా ఎట్లాగే వెళ్తున్నారు, ఏదైనా ఒక విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు అని అంటే దానిని ఇంకా లాజికల్ గా వాళ్ళకు వాళ్ళే అర్థం చేసుకుని దాని విషయమే వాళ్ళు ఒక నిర్ణయానికి రాగలరా అన్నది ఇది ఈ ఇంటలెక్చువల్ ట్రైనింగ్ అన్నది వాళ్ళకి మనం ఇస్తూ ఉండాలి, నేర్పిస్తూ ఉండాలన్నమాట. అయితే కొన్నిసార్లు ఉదాహరణకి పిల్లలకి వాళ్ళ మమ్మీకి తలనొప్పి వచ్చని పండుకుంది అనుకోండి, అప్పుడు ఏమో అనుకోవాలి, ఓహో మమ్మీకి బాగాలేదు కనుక నేను ఆడుకునేటప్పుడు గట్టి గట్టిగా అరవకూడదు అని చెప్పేసి బిడ్డ అనుకోవాలి. So this is very important. Some aspects of intellect can be hereditary. I know that some children are smarter because maybe in their family all are good in math. That's okay. But even in their intellectual ability, a mother can train them in various ways from childhood. మరి ఇంటెలిజెన్స్ లేకపోతే ఇంటెలెక్చువల్లీ కొంత వంశపారంపర్యంగా వస్తుంది. కొంతమంది చాలా జ్ఞానంతో ఉంటారు, కొంతమంది తక్కువ ఉంటారు. ఏదేమైనా కూడా అది వంశపారంపర్యమే కాదు, కానీ మరి ఈ ఇంట్లో ఇస్తున్న తర్బీదుని బట్టి కూడా అది అభివృద్ధి చెందగలదు. So many studies show that children to whom their parents or mother read between the age of 0 and 2. So till the child is 2 years old, you will think, what can a 2-year-old child understand? But if the child was read to books, Bible, whatever was read to the child till the child was 2 years, those child were ahead in the intellectual curve than the children to whom no one read any books. కొన్ని పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే పిల్లలు 2 సంవత్సరాలు వచ్చే వరకు మరి తల్లిదండ్రులు లేదా తల్లి వాళ్ళకి ఏమైనా కథలు కానీ నా పుస్తకాలు కానీ బైబిల్ సంబంధమైనవా లేకపోతే మోరల్ స్టోరీస్ అట్లాంటివి వాళ్ళకి చదివితే వాళ్ళు అర్థమైనా అర్థమైపోయినా
చదివినట్లయితే వాళ్ళు చాలా మరి ఇంటెలిజెంట్ చిల్డ్రన్ గా లేదా అడల్ట్స్ గా వాళ్ళు తయారయ్యే అవకాశం ఉందని. There are some other games like puzzles that children can do. There are board games children can do when they are small that helps them develop their intellectual power. ఇలాంటి పజిల్స్ ఇవన్నీ కూడా సెట్ చేయటము, లేకపోతే బోర్డు ఆటలు, ఇంకా చాలా రకరకాలైనవి మనకు దొరుకుతున్నాయి. వాటితో వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆడుకోమంటం వలన వాళ్ళ యొక్క మైండ్ చక్కగా అభివృద్ధి చెందుతుంది, ఎదుగుతుంది. All these things are very much available now because we have online. If you go to Amazon, just put jigsaw puzzle age 2. You will get so many puzzles. Some are very cheap, just for 100 rupees, 120 rupees. Recently, I bought a lot of puzzles for 99 rupees. Just 99 rupees, you get a full set of puzzle. So these things can be used to give to the child and sit and play with the child. That will help the child intellectually. ఇంకా చెప్పాలంటే ఇలాంటి పజిల్స్ ఇవన్నీ కూడా పిల్లలకి మనం అందుబాటులో ఉంచడం చాలా ప్రాముఖ్యం. అది వాళ్ళకి చాలా సహాయపడుతుంది. వాళ్ళు ఉత్సాహంగా చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఇవి ఎంతో ఖరీదైనవి కాదు. మరి మనం 2 years ఎగ్జామ్ పజిల్ కావాలి అని అంటే వెంటనే మనకి వచ్చేస్తుంది. అమెజాన్ కానీ ఇంకేదైనా కూడా వస్తాయి. అవి చాలా చీప్ గా కూడా ఉంటున్నాయి. ఈ రోజుల్లో అన్ని కూడా మనకు దొరుకుతున్నాయి. Another very important thing for the children's intellectual development is playing. This is very counterintuitive. Please let your children play. And when they play, their imagination works. They will be going to a country they never went. Suddenly their doll will become a princess. Suddenly their pillow is a tent. So a lot of imagination and intellectual skill grows while they play. And parents, please play with your children whenever you can. This is a very, very important thing for children. ఒకటి ఏంటంటే పిల్లల్ని ఆడుకోవటానికి మొదటి నుంచి చెప్తున్నా, శరీర సంబంధమైన దానికి మరి ఆడుకోమని చెప్తున్నాం. ఇలాగే మరి ఇంటలెక్చువల్ విషయం కూడా వాళ్ళు ఆడుకోవటానికి, ముఖ్యంగా ఇలాంటి బోర్డ్ గేమ్స్ ఆడుకోవటానికి వాళ్ళకి అవకాశం ఇవ్వటం వలన వాళ్ళే ఊహించుకోవటానికి, ఇమాజిన్ చేసుకోవటానికి, వాళ్ళు అర్థం చేసుకోవటానికి చాలా అవకాశం వస్తుంది అన్నమాట. కనుక వాళ్ళు క్రొత్త విషయాలు వాళ్ళే చెప్తారు మనకి, వాళ్ళే అనుకుని. కనుక వాళ్ళకి అవకాశము మనం కల్పించాలి. Another good thing you can do is to let them do coloring, painting, give them a theme. Just tell them, draw something on love. Let us see what they're coming up with. I think I should have put a picture. I give theme to my kids once in a while. Say gratitude, thankfulness. So, and make them just draw something, or garden. Make them draw something. So when they do, they hear a word, they understand it, they think in their world, what does garden or love or peace mean to me? And then they take a pencil or pen, draw and color. So that has a lot of intellectual processing that really helps the child to grow. ఒకటి ఏంటంటే పిల్లలు ఈ విధంగా డ్రాయింగ్ చేయటము, కలరింగ్ చేయటము వాళ్ళకి నేర్పించి చేయమని చెప్పి వాళ్ళకి పేపర్ ఇవన్నీ కూడా ఇచ్చినప్పుడు వాళ్ళే నేర్చుకుంటారు. ఎందుకు అంటే ఒక గార్డెన్ మీరు డ్రా చేయండి అని చెప్తే, లేకపోతే ఒక సముద్రాన్ని మీరు డ్రా చేయండి అని మనం ఏదన్నా చెప్తే వాళ్ళు అది ఎలా ఉంటుందో ఊహించుకుని వాళ్ళు చూస్తారు కదా. బొమ్మలు అవి చూసినప్పుడు వాళ్ళకి తెలుసు, తెలియకపోయినా వాళ్ళు ఊహించుకుని చక్కటి బొమ్మలు వేస్తారు. నేను మా పిల్లలు వేసి నేను చూపించవలసింది, థ్యాంక్ఫుల్ గా ఉన్నట్టు మీరు వేయండి, అయితే థ్యాంక్ యూ కార్డ్ చేయండి అని అంటే వాళ్ళు చక్కగా రాసి చూపిస్తా ఉంటారు. ఆ ఫ్రిడ్జ్ కి దానికి వాళ్ళు స్టక్ చేసి అది కొద్ది రోజుల దాకా అక్కడ ఉంచుతారు. I hope you understood what I meant by intellectual development. కనుక మరి జ్ఞానానికి సంబంధించి లేదా ఇంటెలిజెంట్ ఈ యొక్క బ్రెయిన్ మెంటల్ యొక్క గ్రోత్ అంటే ఏమనుకుంటున్నారు, లేదా నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. Yeah, can few of you just give me, because all of your video is closed, I can't even see your faces. Can you just give me thumbs up if you understood what I meant by intellectual? మీరు అందరూ Thank you, Sister Grace. Yeah, I saw you. Okay. Okay. So I hope you understood. థమ్స్ చూపించడం వలన మీకు ఏ విధంగా మీరు స్పందిస్తున్నారని నాకు తెలుస్తుంది. Okay. Next is emotional. తర్వాత ఇమోషనల్ భావోద్రేకాలు ఏ విధంగా ఉంటాయి పిల్లలకి. This is very, very, very important. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది.
how does the emotional abilities of our children develop? మన యొక్క పిల్లల యొక్క భావోద్రేకాలు ఏ విధంగా మరి అభివృద్ధి చెందుతాయి? The words we say, మనం మాట్లాడే మాటలు, the things we do with them, మన వాళ్ళతో ఉన్న చేసే పనులన్నీ కూడా, the message we give them, not with our word, but with our body language. మరి మనం మాటల ద్వారానే కాకుండా మరి మన బాడీ లాంగ్వేజ్ ద్వారా మనం కొంత సందేశం వాళ్ళకి పంపుతున్నాం. And the tone of our voice. మనం ఏం మాట్లాడే టోన్, వాయిస్ ని బట్టి లేకపోతే మన స్వరాన్ని బట్టి కూడా వాళ్ళకి సందేశాన్ని అందిస్తున్నాం. Suppose I tell my son, Babu, come here. నేను మా బాబుతో బాబు ఇలా రా అన్నాను అనుకోండి. Or I cannot say, Babu, come here. నేను మా విధంగా కూడా గట్టిగా చెప్పొచ్చు, బాబు ఇట్రా అని. So when I first said, Babu, come here, what is the emotion the child will feel when I call him like that? నేను నెమ్మదిగా బాబు ఇట్రా అన్నప్పుడు మా బాబు యొక్క ఏ విధంగా తను ఎమోషనల్ గా మరి స్పందిస్తాడు? My mom is cool. Yes, my mommy is cool. She's lovingly calling me, so he'll feel good, right? Thank you for telling, sister. But when I say, Babu, come here, then నేను గట్టిగా పిలిస్తే ఎలాగా ఫీల్ అవుతాడు బాబు? My mom is angry on. Yeah, that's right. Right? My mommy is angry, or now I'm going to get scolding. So child will feel fear, danger, threat. You know, his emotion is like that. See, I said the same words, but see the different emotion it caused in my child. సేమ్ అదే మాట చెప్పాను, బాబు ఇట్రా అని. నెమ్మదిగా మాట్లాడినప్పుడు ఒక రకమైన కాన్ఫిడెంట్ గా సంతోషంగా దగ్గరికి రావటానికి సిద్ధపడతాడు. బాబు రా అని గట్టిగా అరిచినప్పుడు ఏదో మమ్మీ నన్ను ఎందుకో కోపంగా ఉంది, నన్ను తిడతానికి రమ్మంటుందని కొంచెం భయం, కొంచెం ఎమోషన్స్ లేకపోతే భావోద్రేకాలు మారిపోతాయి అన్నమాట. So even when we are angry, you know, the way we work in the kitchen or close the door or wash the vessel, it will be different. Children can sense what we are going through very well, and their emotions really get, you know, it is called emotional contagion. That means my emotions really will influence their emotion. మనం ఏ విధంగా ఉంటున్నాము, కిచెన్ లో ఏ విధంగా పనిచేస్తున్నాము, ఒకవేళ మనం గట్టిగా డేక్షలు పడేసి ఇట్లాగా డోరు గట్టిగేసి ఏదో మమ్మీ కోపంగా ఉందేమో అన్నటువంటి భావాలు వాళ్ళకి వస్తాయి. వాళ్ళ భావోద్రేకాలు, వాళ్ళ యొక్క ఎమోషనల్ గ్రోత్ లో మనం చాలా ప్రభావం చూపించిన వాళ్ళం అవుతాం. So over a long period of time, if the mother is exhibiting particular emotion throughout the day, the child's emotional levels also will be more or less the same, because what the mother does, the child just like a sponge, it will just get absorbed. ఒక రకంగా మనం చెప్పాలంటే ఇది నిజమే. తల్లి రోజంతా కూడా కోపంగా ఉందనుకోండి, పిల్లలకి కూడా అలాంటి ఎమోషన్సే వస్తాయి. లేదా రోజంతా చక్కగా తల్లి ప్లజెంట్ గా ఉంటే పిల్లలకు కూడా అదే వస్తుంది. పిల్లలు యొక్క ఎమోషనల్ ఆ బ్రెయిన్ ఎలాంటిది అంటే స్పాంజ్ లాంటిది. అక్కడ ఏది ఉంటే దాన్నే పీల్ చేసుకుంటది కదా స్పాంజ్. అదే విధంగా పిల్లల బ్రెయిన్ కూడా పనిచేస్తుంది. Another aspect in this is when children are sad and come to you with something very small. Okay, my pencil broke, my crayon box is missing, and they're crying. Identify with their emotion. Don't say, ain't it just one pencil? Why are you crying for that pencil? Take another pencil. Don't say like that, because they are sad for something small. They are small, no? Their world is very small. Then you can say, oh, you broke your pencil. That was your favorite pencil, no? Oh, you're very sad. See, that makes a lot of difference. That means the child knows my emotion, my mommy understood, she's responding to me. పిల్లలు కొన్నిసార్లు మన దగ్గరికి వచ్చి చిన్న వాటి గురించి బాధపడవచ్చు. నా పెన్సిల్ ఇరిగిపోయిందనో, లేకపోతే పెన్సిల్ కనబడట్లేదు, నా క్రయాన్ బాక్స్ కింద పడిపోయి క్రేయన్స్ అన్ని విరిగిపోయి నేనేదో చెప్పొచ్చు. అలాంటప్పుడు అదేమైందిలే, ఏం పర్వాలేదు, ఊరుకో, నువ్వు దాని గురించి ఎందుకు ఏడుస్తున్నా బాధపడుతున్నావు అని మనం తీసి పడేయటం కాదు. కానీ ఓహో అలాగా అయిందా, సర్లే ఇంకొక బాక్స్ ఉంది, లేకపోతే మళ్ళీ నేను ఇంకా కొత్తవి కొనేస్తాను నీకు, అవి వాడుకో అని ఏదో చెప్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు. లేకపోతే వాళ్ళు మా తల్లి నన్ను అర్థం చేసుకోలేదు, నా యొక్క బాధని గుర్తించలేదు అని అనుకుంటారు. కానీ వాళ్ళ బాధని గుర్తిస్తే
వాళ్ళు ఇమోషనల్ గా మరి స్ట్రాంగ్ గా ఉండే అవకాశము ఉన్నది. Same thing with even happy things. They may have found some small stone somewhere and taken them. Mommy, see the stone. What is there? Just a stone. Don't say like that. Oh wow, you found a stone. Tell me what is interesting about this stone. So their emotions get reinforced and they feel, oh, I am understood. That really helps them in their emotional growth. అయితే ఇలాంటి పోయిన విషయాలు విచారంగా ఉన్నాయే కాకుండా వాళ్ళ సంతోషంతో కూడా కొన్నిసార్లు మన దగ్గరకు వచ్చి మమ్మీ నాకు చక్కని రాయి దొరికింది అంటే ఏంటా రాయి ఎక్కడ దొరికింది నీకు ఇష్టమా అని ఎలాగ జాగ్రత్తగా దాచిపెట్టు అని మనం మాట్లాడితే వాళ్ళు చాలా సంతోషిస్తారనమాట. వాళ్ళ యొక్క ఇమోషనల్ భావోద్రేకాలన్నీ కూడా మరి పటిష్టంగా అవటానికి వాళ్ళ ఎదుగుదలకు చాలా సహాయపడతాయి. Here Romans 12:15 says, rejoice with those who rejoice and weep with those who weep. It can apply to a mother-child relationship also. రోమ 12:15 ఏముంది? సంతోషించే వారితో సంతోషించుడి, దుఃఖించే వారితో దుఃఖించుడని. అది మన పెద్దోళ్ళకే కాదు కానీ పిల్ల తల్లి యొక్క సంబంధాల్లో కూడా మనం దాన్ని అప్లై చేయొచ్చు, అన్వయింప చేయొచ్చు. Some things we can do with children also really helps them emotionally. Maybe as a family, if they watch video, maybe choo-choo TV or something not so interesting to us, but at least half an hour, sit with them and watch. It may be boring to you, but it's okay. That time will really help them to bond with us more closely, or play with them, or just dance with them. Yeah, or sometimes take them with you to the market. Spend time. That really helps them emotionally. కొన్నిసార్లు వాళ్ళ యొక్క భావోద్రేకాల విషయంలో వాళ్ళని ఇమోషనల్ గా వాళ్ళని మనం పటిష్టం చేయాలి అంటే వాళ్ళతో ఎక్కువ సమయం గడపడం. వాళ్ళు ఏమన్నా టీవీ చూస్తున్నా లేకపోతే ఏమన్నా గేమ్ చూస్తున్నప్పుడు మనకి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా వాళ్ళతో పాటు కాసేపు ఉండటము, నవ్వటము, వాళ్ళని బజార్కి తీసుకెళ్ళటం, కలిసి యాక్షన్ పాటలు పాడుకోవటం, పిల్లలతో ఉన్నప్పుడు వాళ్ళు చాలా సంతోషిస్తారు. Same thing, when you see a child struggling, maybe with homework, maybe with maths, maybe with project, even older children, even teenagers, you can tell them, I know it's really tough for you, but you're trying your best. I appreciate you. The result may not be correct, but if your child is putting effort, please appreciate your child. అదే విధంగా మరి చిన్నపిల్లలే కాకుండా మరి టీనేజ్కి వచ్చిన పిల్లలు కూడా ఏదన్నా హోంవర్క్ విషయంలోనో లేదా ఏదైనా ప్రాజెక్ట్ చేసే విషయంలో వాళ్ళు కష్టపడుతూ నేను ఇంకా కంప్లీట్ చేయలేదు అని బాధపడుతుంటే వాళ్ళకి నిజమే ఇది చాలా కొంచెం కష్టమైందే, అయినా నువ్వు చక్కగా చేస్తున్నావు కదా, చేయగలిగినంత చెయ్యి, నీవంతా ఫస్ట్ మార్క్ వచ్చేసి నీకు ఏమి రాకపోయినా పర్వాలేదు కానీ నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు ఎంత సంతోషిస్తారో, అది వాళ్ళకి ఎంత సహాయపడుతుందో భవిష్యత్తులో అన్నది చెప్పలేము. Also, this again studies show that mothers and children who laugh together have better emotional bonding. మరి ఇంకా కొన్ని స్టడీస్ చూపించినవి చాలా నేర్పిస్తుంది. ఏంటి అని అంటే పిల్లలు తల్లి కలిసి నవ్వుతూ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క సంబంధమే కాకుండా వాళ్ళ యొక్క ఎదుగుదల కూడా చాలా బాగుంటది. So just think about all your interactions with your children. I am going to think about mine. అందరూ దయచేసి మీ పిల్లలతో మీరు ఎలా సమయం గడుపుతున్నారో, ఏ విధంగా వాళ్ళతో మీరు సంబంధాలు కలిగి ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి ఆలోచన చేయండి. How much time that we spend with them is happy and joyful, and how much is irritated and angry and sad and scolding. Just think about it 1 minute. జస్ట్ ఇక్కడ మనం కూర్చుండగా ఎవరికి వాళ్ళే ఆలోచన చేసుకుందాం. మన తల్లులుగా వాళ్ళతో నేను గడుపుతున్న టైము ఎంత శాతము సంతోషంగా నవ్వుతూ పాడుతూ వాళ్ళు నేను కలిసి గడుపుతున్నాము, లేదా కొంత విసుగ్గా కోపంగా చికాకుగా ఎంత టైం గడుపుతున్నాను, నేను ఎలాగ నా టైము పిల్లలతో గడుపుతున్నాను అని తల్లులుగా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. Okay, so next level we go is to the social relationships. తర్వాతది మరి సోషల్ అంటే సామాజికంగా ఇతరులతో వాళ్ళు ఏ విధంగా కలుస్తున్నారు, ఏ విధంగా ఎదుగుతున్నారు ఈ విషయంలో అన్నది చూద్దాం. So it is all relationships and interactions of our children. ఇదంతా మన పిల్లలు ఏ విధంగా ఇతరులతో
సంబంధాలు కలిగి ఉంటున్నారు అన్నది మనకు తెలుస్తుంది. First, it is the immediate family, father, mother, and children. That's the first bond. మొట్టమొదటిగా వాళ్ళు కలిసి ఉండవలసింది, లేకపోతే వాళ్ళు మింగిల్ అవుతుంది ఎవరితోనంటే తల్లిదండ్రులతోనూ, ఇంట్లో ఉన్న సిబ్లింగ్స్, అక్క, అన్న, చెల్లి, తమ్ముళ్ళతో. So what are the important things in this bond? You need to teach them how to maintain each relationships. Children have to respect the parents. No compromise there, right? ఇలాంటి కుటుంబ సంబంధమైన దాంట్లో మనం నేర్పించవలసింది ఈ బంధంలో ఏంటి అని అంటే పిల్లలు తల్లిదండ్రుల్ని గౌరవించాలి. Yes, and children have to obey and oblige, comply with what the parents ask them. అంతేకాకుండా పిల్లలు తల్లిదండ్రులకి విధేయత చూపించాలి. వాళ్ళు తల్లిదండ్రులు చెప్పే వాటిని ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకోవాలి. ఆ ప్రకారంగా నడవటానికి ముందుకు వెళ్ళాలి. So between siblings, they may fight. That is very normal and natural. Don't worry. But do they love and respect the siblings? If there is an older sibling, some respect and some love between them. ఇంట్లో అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య ఏ విధంగా, కొన్నిసార్లు చాలా సార్లు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు తిట్టుకుంటాము, దెబ్బలాటలాడుకుంటాము కాసేపు. అది బాబోయ్ మా పిల్లలు ఇలా ఉన్నారు ఏంటి అని భయపడొద్దు. అది జస్ట్ అలా జరుగుతుంది, అందరికీ జరుగుతుంది అనమాట. అది న్యాచురల్ కనుక దాని విషయం చింత చేయకండి. కానీ పెద్ద అన్న ఉన్నాడు అనుకో, అక్కుంది, కొంచెం గౌరవించటం. నలుగురు లేకపోతే ముగ్గురు చాలా ప్రేమగా ఉండటం, ఒకరినొకరు వాళ్ళు అర్థం చేసుకోవటం చాలా ప్రాముఖ్యం. Another important relationship with the extended family. రెండోది ఏంటంటే మరి వాళ్ళ కుటుంబమే కాకుండా ఎక్స్టెండెడ్ నెక్స్ట్ బంధువులతో ఏ విధంగా ఉండాలి. Grandparents are a very integral part of this group. మరి అమ్మమ్మ తాతయ్యలు, నానమ్మ తాతయ్యలు కూడా ఈ యొక్క బంధంలో చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. One thing I want to really urge all mothers and this thing is, please give equal importance to both sides of the family. This is an absolute necessity. నేను తల్లిదండ్రులకి ముఖ్యంగా ఇప్పుడు మీ తల్లులందరికీ కూడా నేను చెప్తుంది ఏంటంటే, మీరు రెండు ప్రక్కల ఉన్న తల్లిదండ్రులకి సమానమైన మరి వెయిట్ లేకపోతే సమానంగా చూడండి. It is very important. See, your parents, I can understand that feeling, but it is unfair for you to train your children to get attached to your parents. For them, both grandparents are just the same. కొంతమంది ఏం చేస్తారంటే తన తల్లిదండ్రులని బాగా చూసేలాగా, లేకపోతే తన తల్లిదండ్రుల పిల్లలకు బాగా పరిచయం చేసి అమ్మమ్మ తాతయ్య నేర్పుతారు. తండ్రి సైడ్ ని వాళ్ళు మరి నిర్లక్ష్యం చేస్తారు. అది తప్పు అన్నమాట. అలా చేయకూడదు. ఎందుకంటే ఆ పిల్లలకు తల్లి యొక్క తల్లిదండ్రులు, తండ్రి యొక్క తల్లిదండ్రులు సమానమే. Just 2 days back, I was talking to siblings, two sisters and a brother. They have fight between each other. They are not talking to one another. నేను 2 రోజుల క్రితం ఒక కుటుంబంతో, ఆ ముగ్గురు కూడా ఒకే కుటుంబం, సిబ్లింగ్స్ అన్నమాట. వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు. But okay, if you have differences, you are not talking, that's one thing. But who is actually the silent sufferers in this whole thing? అప్పుడు నేను గమనించింది ఏంటంటే, మీకు ఏదో చిన్న చిన్న తేడాలు ఉన్నాయని చెప్పి మీరు మాట్లాడుకోవట్లేదు. అయితే దీని వలన తెలియని రీతిగా వెనకుండి దీని వలన ప్రభావం పొందేవాళ్ళు, లేకపోతే నెగిటివ్ ఎఫెక్ట్స్ వాళ్ళ మీదకి వచ్చేది ఎవరికి? The children, right? The children don't have cousins. They don't know their cousins. My mummy and his mummy, they are fighting, but the cousins are very close. But poor children, they didn't do anything wrong. But now see, they have no relationship with their aunt. They have no relationship with Pinni. They have no relationship with Babai because they are fighting. And that is very, very sad. ఇది చాలా విచారకరమైన సంగతి. ఎందుకంటే దీని వలన నష్టపోయేది ఎవరు అంటే పిల్లలు. ఎందుకంటే వాళ్ళ యొక్క పిన్నులు, లేకపోతే చిన్నాన్నలు, లేకపోతే కజిన్స్ ని కలిసే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ లేదా వాళ్ళ డాడీ వాళ్ళతో తప్పు పెట్టుకున్నందువలన. See, maybe you have heard this saying, we need a village to raise a child. That means all these relationships have its own importance in your child's life. You should not be the reason to take out any relationship.
that God has put in the child's life. ఈ సంబంధాలన్నీ కూడా మరి ఉన్నాయి. ఈ సంబంధాలన్నీ కూడా చక్కగా కొనసాగాలి ఆ యొక్క చిన్న బిడ్డ జీవితంలో అంటే నీవు ఆ సంబంధాలకి అడ్డంకుగా కూడా ఏమాత్రము ఉండకూడదు. Another thing is friends. Our children need to have people outside the family circle with whom also they can have close bond. మరి సొంత కుటుంబము తర్వాత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ రెండే కాకుండా ఇంకా పిల్లలకు కావాల్సింది ఎవరంటే స్నేహితులు. This is also very important. ఇక్కడ See, school they will get friends obviously. స్కూల్లో చక్కగా ఎలాగైనా సరే ఫ్రెండ్స్ అయిపోతారు కొద్ది రోజులకే. But I would also encourage you to find good Christian believing friends for your children. అయితే స్కూల్లో కాకుండా మరి ఇంకా చక్కటి క్రిస్టియన్ చిల్డ్రన్ పిల్లలతో ఆడుకొని సంతోషంగా ఉండడానికి కొంతమందిని మీరు ఏర్పాటు చేసుకోవాలి. Because sometimes influence from the school, from unbelieving friends can be very negative on our children. కొన్నిసార్లు స్కూల్లో ఎప్పుడు కూడా మరి బిలీవింగ్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు దొరకకపోవచ్చు కనుక వారి యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా రాకుండా ఉండటానికి ఇతర స్నేహితులు వేరే స్నేహితులు మాత్రం బిలీవర్స్ లేకపోతే మంచిగా దేవుని భయంలో పెరుగుతున్న పిల్లలు వాళ్ళకి స్నేహితులుగా ఉండటం చాలా ప్రాముఖ్యం. So the parents will have to decide, okay, we have 3 children or 2 children. Okay, maybe that family, once in a while, let us make sure that our children interact with those children together. We have intentionally done that. So though all our children go to school now, their best friends are Sunday school friends, not school friends, because we regularly meet with them. When sometimes both of our families go out together so that the children make good, godly friendships. Very important. కనుక మనం ఈ కావాలని చెప్పి మనం చెయ్యాలి, ఇది ప్రయత్నం చేయాలి. ఏంటంటే పిల్లలకు స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నా కూడా బయట చర్చ్లోనో లేకపోతే మన ప్రక్క ఇళ్లలోనో ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి పెంచుతున్న అలాంటి స్నేహితులు ఉంటే మంచిది. మా పిల్లలకు స్కూల్లో చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే అంతకంటే ఇంకా మంచి ఫ్రెండ్స్ ఎక్కడున్నారంటే చర్చ్లో, సండే స్కూల్లో. కనుక మేము అప్పుడప్పుడు ఏం చేస్తామంటే మేము మా కుటుంబం ఆడ కుటుంబాలు కలిసి ఎక్కడికన్నా వెళ్ళి పిల్లలు ఆడుకోవటానికి అవకాశాన్ని కల్పిస్తా ఉంటాం. So that is about their social development. కనుక ఈ విధంగా వాళ్ళు సామాజికంగా సమాజంతో కలిసి వాళ్ళు ఉండటానికి ఇది మనం చూడాలి. Especially in this nuclear family age, please make sure that your children have other social interactions. ఎందుకంటే ఈ దినాల్లో న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఒక కుటుంబమే కలిసి ఉంటున్నారు. ఇది వరకు అయితే మరి ఆ 4-3 కుటుంబాలు అన్నదమ్ములు అక్క చెల్లెలు కలిసి ఉండేవారు కదా, తాతయ్యోళ్ళు అందరూ కలిసి. ఇప్పుడు అలాంటి లేదు కనుక వారికి సామాజికంగా ఇతరులతో కలవడానికి అవకాశాలు మనం కల్పించాలి. ఈ విషయంలో కూడా మనం శ్రద్ధ వహించాలి. Next is the sensual element. When I explain, you will understand. God has given us 5 windows in our body to see the world. సెన్షియల్ అంటే మరి మనకున్నాయి కదా స్పర్శ జ్ఞానేంద్రియాలు, తెలుగులో జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు దేవుడు. See, all that we know about this world is through these 5 senses. Nobody can know this world or know anybody apart from these 5 senses. మరి ఒక 5 జ్ఞానేంద్రియాల ద్వారానే ఈ దేశం ఏంటి, ప్రపంచం ఏంటి, వాసన ఏంటి, ఇదేంటి అన్నది మనం తెలుసుకోగలుగుతాం. అది మనందరికీ తెలిసిన సత్యమే. That is why we should take some effort to develop the 5 senses of our children. కనుక ఇవి కూడా అభివృద్ధి చెందేటట్లు మనము ప్రయత్నం చేయాలి. First one is the sense of sight, the most obvious one. మొట్టమొదటిగా మరి చూడటము. So encourage your children to see beautiful pictures. Show them a very nice picture and ask them to pick 5 important things or very interesting things they see in that picture. So that now their eyes will really concentrate on that picture and they will be looking very carefully to pick 5 things. So you are actually exercising your sense of sight. ఈ జ్ఞానేంద్రియాలను ముఖ్యంగా కన్నును వాడుకోవటానికి వాళ్ళకి హెల్ప్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఏదైనా ఒక బొమ్మ చూపించి ఇందులో ఏమి ప్రాముఖ్యమైన ఉన్నాయి లేదా ఒక విషయాన్ని అడిగి లేదా చదవమని ఇందులో ఏమి ప్రాముఖ్యమైనవి మీకు కనబడుతున్నాయి అని చెప్పడం వలన వాళ్ళ కన్నులు మంచిగా పనిచేస్తాయి. There are some worksheets, spot the difference. They will give 2 pictures. The 2 pictures look very, very same, but there will be 3 or 4 differences. So give something like that to your child.
so that they can see, look very carefully, and then find the difference. చాలాసార్లు రెండు బొమ్మలు ఒకే రకంగా ఉంటాయి, చూడటానికి అంతా ఒకే రకంగా ఉంటాయి. అయితే వాటిలో కొన్ని తేడాలు ఉన్నాయి, కనుక్కోమని ఉన్న మన పిక్చర్స్ బొమ్మ పుస్తకాలు దొరుకుతా ఉన్నాయి కదా. సో వాటి 4 తేడాలు ఏంటో చూడాలంటే ఆ రెండు బొమ్మల్లో వాళ్ళ బొమ్మని చాలా జాగ్రత్తగా చూడాలి, పరిశీలించాలి. కనుక అది వాళ్ళకి చాలా బాగుంటది. Another thing is a sense of sound. రెండోది మరి శబ్దం, వినటం. Always give good sounds to the ears of the children, soothing sounds, especially when they sleep. When our children were smaller, not now, we used to put nice small music, Christian music, Sunday school songs in very low volume when they are about to sleep. So these things can really help you improve your sense of sound. అదే విధంగా ఇక్కడ వాళ్ళు వినటము, సెన్స్ ఆఫ్ సౌండ్, వినేది అభివృద్ధి చేయాలంటే మరి వాళ్ళకి చక్కగా నెమ్మదిగా వినటానికి అవకాశం ఇవ్వాలి. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చిన్న చిన్న పాటలు నెమ్మదిగా వాళ్ళ దగ్గర పెడితే అవి వింటా వాళ్ళు నిద్రపోయేవారు. ఏది చక్కగా ఉంది, ఏది బాగాలేదు, ఏ పాట గట్టిగా ఉంటుంది, సౌండ్ ఎక్కువ ఉంది అని అన్ని కూడా వాళ్ళు నేర్చుకుంటారు. Something that we do sometime now is we go to the balcony, I ask children to close their eyes and then tell me 4 sounds they can hear. So they'll close their eyes, they can't see, but they will use the hearing to see 4 things they can hear, distinct sounds. ఒక్కొక్కసారి మేము ఏం చేస్తామండి, ఇంట్లో బాల్కనీ దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకుని పిల్లల్ని మీకు వినపడుతున్న శబ్దాలు ఏవో 4 చెప్పండి, ఎలాంటి శబ్దాలు మీరు వింటున్నారు అని అడుగుతా ఉంటాం. So like this we can improve the sense of sound. కనుక ఈ విధంగా కూడా వాళ్ళు వినటము వాళ్ళకి అభివృద్ధి చేయొచ్చు. Another is the sense of smell. మనకి ఇక్కడ బొమ్మ చక్కగా ఉంది, మరి చక్కగా సెన్స్ ఆఫ్ స్మెల్, వాసన ఎలాగుంది అన్నది చక్కగా చూడొచ్చు. Let children smell your sambar, your rasam, your dal, your curries, and even flowers, even rubbers, pencils, different smell. So sometimes, even at the door, children can say, Mama, you made this today, because they can get the smell. Their sense of smell is activated. వాసన చూడటం అన్నది వాళ్ళకి తెలిసిపోతుంది. పువ్వులు వాసన చూడొచ్చు, లేకపోతే సాంబారో లేకపోతే చపాతీలు చేస్తున్నప్పుడు చపాతీలు స్మెల్ వేరేగా ఉంటది అని రకరకాలు వాళ్ళకి తర్బీదు ఇవ్వటము, చూపించటము వాళ్ళు తెలుసుకుంటారు. కొన్నిసార్లు మా పిల్లలు డోర్ తీయగానే మమ్మీ నువ్వు ఏ వండావు మాకు తెలుసు అని చెప్పి వండేవు కదా అని అడుగుతా ఉంటారు. Same thing is the sense of taste. This is also very important. తర్వాత రుచి, నాలుక ద్వారా వచ్చే ఆ రుచి. We know when children are very small, 6 months, 1 year, annamu, pappu, beetroot, aloo, potato, everything we will together mix and mixilo grind chesi istam anamata. But as the child grows, we should make sure that we make the child taste different things. Always if you keep on giving porridge, the child's sense of taste will not develop. పిల్లలు బాగా చిన్నగా ఉన్నప్పుడు పప్పు, కూరగాయలు, బీట్రూట్లు ఇవన్నీ వేసి, క్యారెట్ రైస్ లో వేసి ఉడకబెట్టి మిక్సీలో వేసి పెడతాం. అయితే పెద్ద అయ్యి కొద్ది వివిధ రకాలైన కూరగాయలు లేకపోతే మాంసాలు వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే దేని రుచి దానికే వాళ్ళు తెలుసుకునేలాగా మనం ప్రయత్నం చేయాలి. One thing I really like about our food here is we eat rice with 1 curry at a time, right? ఇక్కడ నాకు ఆంధ్రాలో నచ్చింది ఏంటంటే ఒక కూరతో మనం అన్నం తింటాం. See, in Kerala, when I grew up, if you have sambar and say maybe you have 1 vegetable, and if you have fish, we will mix everything and eat, and that is not good. మాకు కేరళలో ఎలాగంటే ఫిష్ అక్కడే ఉంటది, 2-3 కూరలు ఉంటాయి అన్నమాట. మేము అన్ని కలుపుకుని తినేసేవాళ్ళు. But I think this is a good thing. You eat separately, you know the taste, you train your mouth to pick up different tastes. ఈ విధంగా దేనికదే తింటేనే దాని రుచి ఏదో తెలుస్తుంది. అది నాకు నచ్చింది ఇక్కడ. Another thing is finally the sense of touch. A mother should always touch the child. That is very, very important. తర్వాత ఏంటంటే టచ్ లేదా స్పర్శ. తల్లి ఎప్పుడు కూడా పిల్లల్ని ముద్దు పెట్టుకోవటం, ఎత్తుకోవటం లేదా ముట్టుకోవటం అన్నది చేయాలి. That is also help the child also to touch different types of textures. Maybe a stone, maybe a cotton ball, maybe something that is soft. Different textures, rice grain, different textures they should touch and develop their sense of touch also. మనం వాళ్ళని
స్పర్శ ద్వారా వాళ్ళని పట్టుకోవటమే కాకుండా వాళ్ళు కూడా రకరకాల ముట్టుకునేలాగా మనం చేయాలి. బియ్యం ఎలాగుంటాయి, లేదా షుగర్ ఎట్లాగుంటది, ఈ క్లాత్ ఎలాగుంది, రబ్బర్ ఎలాగుంది, ఇవన్నీ కూడా వాళ్ళు ముట్టుకుని లేకపోతే తెలుసుకుంటాం వలన వాళ్ళకి స్పర్శ అని కూడా తెలుస్తుంది. Next is contextual. Contextual means the surrounding that we live in. Basically, it's that. It is the environment that you live in. ఇది ఆరోది ఏంటంటే కాంటెక్చువల్. కాంటెక్చువల్ అంటే సందర్భంగా, అదే మనం ఉంటున్న పరిసరాలు ఏ విధంగా మనల్ని ప్రభావితం చేస్తాయి. So the health of your environment will determine your health. అది మన పరిసరాలు ఏ విధంగా ఉన్నాయో, పరిసరాలు ఆరోగ్యకరంగా ఉంటే మన యొక్క పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంటది. Right? It can be your home, it can be the school or an office, it can be, going outside and playing or taking vacations. Wherever you put yourself is very, very important, because that will start influencing you. కనుక మనం ఉండే పరిసరాలు ఎక్కడ ఉంటున్నాం, మనం స్కూల్లో ఉంటున్నామా, ఇంట్లో చక్కగా గార్డెన్కి వెళ్ళామా, లేదా హాలిడేకి వెళ్ళి అక్కడ సముద్రం దగ్గర కూర్చున్నామా, ఎక్కడ ఉంటున్నా కూడా ఆ యొక్క పరిసరాలు, మన యొక్క సందర్భాలు, మనం ఉన్న పరిస్థితి చాలా ప్రాముఖ్యం. That is why it is very, very important to take children to different places. Not always, it's not possible, but once in a while, take them to a market instead of sitting in the house whole day, or take them to someone else's house. Give them a change in their context or in their environment once in a while. That will really help the child to grow. వాళ్ళున్న వాతావరణంలో ఎప్పుడు ఉంచడం కాదు, కానీ కొన్నిసార్లు వాళ్ళకి మార్పు వచ్చేలాగా వాళ్ళని అక్కడక్కడికి తీసుకెళ్ళటం, మార్కెట్కి తీసుకెళ్ళటము, చుట్టాలింటికి తీసుకెళ్ళటము, షాపింగ్కి తీసుకెళ్ళటము, వాళ్ళకి ఇవన్నీ కూడా వాళ్ళు చూసేలాగా వాళ్ళు వీటి అన్నిటిని బట్టి కూడా వారి ఎదుగుదల ముందుకు వెళ్ళేటట్లు మనం చేయాలి. So as the child experiences different contexts or different environments, it will have together it will have a good impact on the child's development. అదే రకరకాల సందర్భాల్లో, రకరకాల పరిసరాల్లో, ఆ యొక్క వాతావరణంలో మరి పిల్లల్ని మనము తీసుకెళ్లి చూపించినందువలన, వాళ్ళు దాన్ని అనుభవించినందువలన వాళ్ళ యొక్క ఎదుగుదల చాలా పరిపక్వత పొందటానికి అవకాశం ఉంది. Last one is the spiritual development of the child. ఏడవది ఏంటి అంటే మరి ఆత్మీయ ఎదుగుదల. This is very, very important, because the first spiritual development of the child will always come from the mother. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అనంటే మరి ఆత్మీయంగా పిల్లలు మరి ఎదగాలి అనంటే అది ఎక్కడి నుంచి వాళ్ళు పొందుతారంటే తల్లి దగ్గర నుంచే. Because the child, as a child grows, should realize there is a God. He loves me. He created me. He is the one who controls my life. A God word consciousness should develop very early in a child. పిల్లలు ఎదుగుతున్నప్పుడు చిన్నతనంలోనే మరి అక్కడ దేవుడు ఉన్నాడు, నా ప్రార్థన వింటాడు అని మరి దేవుని వైపు, దేవుడు అన్నటువంటి ఆలోచన వారికి వచ్చేటట్లు మనం చెయ్యాలి. Also, this is very important for the child to later come to a personal relationship with God. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు ఉన్నాడు, దేవుడు దేవుడు అని వాళ్ళు ఆ విషయాల్లో వాళ్ళు శ్రద్ధగా ఉంటారో చిన్నప్పుడు, పెద్ద అయిన తర్వాత ఇంకొంచెం ఏజ్ లో పెద్ద అయ్యాక మరి దేవునితో సంబంధం కలిగి ఉండటానికి, వాళ్ళు రక్షణ పొందడానికి అవకాశం వస్తుంది. Of course, ultimately, God is the one who saves your child, but you should give an environment that is most conducive for your child's spiritual development. ఒక బిడ్డను ఆ రక్షణలోకి ఆయన వైపు ఆకర్షించుకునేది దేవునిలోనే ఉంది. కానీ మనము ఆ విధంగా మన బిడ్డలు ఎదగాలి అని అంటే మనం దానికి కావాల్సిన పరిసరాలు, పరిస్థితులు, అవకాశాలు కల్పించాలి. A family that prays together stays together. Family prayer is very, very important in any Christian home. మరి కలిసి ప్రార్థించే కుటుంబము చాలా కలిసే ఉంటది. ఎప్పుడైతే ప్రార్థిస్తారో ఎప్పుడు కూడా కుటుంబము కలిసే ఉంటది. కనుక కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. If you don't pray, you don't show by your life that God is important to you, how will your child learn that? నీవు తల్లిగా లేదా కుటుంబంగా తల్లిదండ్రులు ప్రార్థనకు సమయం ఇవ్వకుండా దేవుని యొక్క పనికి, దేవుని యొక్క
థాట్స్ కి టైం ఇవ్వకుండా ఉన్నట్లయితే పిల్లలు దాన్ని చూడట్లేదు కనుక వాళ్ళు ఏమీ నేర్చుకోలేరు. Also encourage your children, if they can read, to start reading God's word. మరి పిల్లలు ఎప్పుడైతే చదవటం వస్తుందో లేదా చదవటం నేర్చుకుంటున్నారో అప్పటి నుంచి దేవుని వాక్యం చదవటానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. Also in all your daily conversations with your children, think about God and how you can include things about God in your conversations. ప్రతిరోజు కూడా పిల్లలతో మనము కలిసి ఉన్నప్పుడు ప్రతి సందర్భాన్ని కూడా దేవుడు ఏముంటాడు, దేవుని విషయమే వాళ్ళు జ్ఞాపకం చేసుకునేలాగా, దేవుడు ఏమంటాడు లేకపోతే దేవుడు ఏమనుకుంటాడు, దేవుడు ఎలా లవ్ చేస్తున్నాడు, దేవుడు నువ్వు ఈ తప్పు చేసావు కదా కనుక దేవుడు ఏమనుకుంటున్నాడు పైనుండి అని అట్లాగా దేవుని గాడ్స్ కాన్షియస్ ఎప్పుడు కూడా అది ఉండేటట్లు మనం చేయాలి. I'll tell you an example of what happened today. My children, we were discussing about a war that Romans had with another country. నేను ఏం జరిగిందో ఒకటి చెప్తాను. ఈవేళ నేను మా పిల్లలు ఒక యుద్ధం గురించి రోమన్స్ తో జరిగిన యుద్ధం గురించి మాట్లాడుకున్నాం. Yeah, it was about a big Roman commander, and I simply asked my son, do you think that Roman commander will come and say, oh, all of you are my enemies, but let me die for you? నేను అన్నాను, ఆ రోమా కమాండర్ ఉన్నాడు కదా శతాధిపతి లాంటి అతను వచ్చి మీరందరూ కూడా నా విరోధులే అయినా మీ గురించి నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నానని అంటాడా అని అడిగాను. So they said, no, nobody will say, why will they die for their enemy? No, nobody will die for enemies. మా పిల్లలు ఏమన్నారంటే ఎవరు చనిపోతారు, వాళ్ళ విరోధుల కొరకు శత్రువుల కొరకు వీళ్ళు ఎందుకు చనిపోతారు, నో 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 అని చెప్పారు. But by then my other son understood what happened. Then he said, oh, but that's what Jesus did. అయితే ఇంకొకసారి ఏమన్నాడంటే అయితే యేసు ప్రభు మాత్రం అదే చేశాడు అని చెప్పాడు. So that brings us an opportunity to again one more time discuss the gospel. We were sinners, we were enemies to God, but see, he died for us. ఇలాంటి అవకాశాలు చిన్న చిన్న అవకాశాల్లో దేవుణ్ణి కూడా మనం చేర్చేటట్లు చేయాలి. చూడండి, దీని వలన అవును యేసు ప్రభు మనం విరోధులుగా ఉన్నప్పుడు మన కొరకు చనిపోయాడు అని చెప్పడానికి అవకాశం ఉంది. సో వార్త చేయడానికి పిల్లలకి ఏదో కూర్చోబెట్టి గంటలు కాదు కానీ చిన్న చిన్న విషయాల్లోనే వాళ్ళకి నేర్పించాలి. Or my older son is now in grade 4. He was learning the digestive system and every organ, what is the function. But at that time, we were discussing how wonderfully God has made each thing. Only God can plan like this. We can't plan like this. How God has made the digestive system, that the food till it goes out, how the things are planned by God. మా బాబు 4వ క్లాస్ చదువుతున్నాడు. డైజెస్టివ్ సిస్టమ్ గురించి చదివినప్పుడు మేమందరం కూడా ఎవరు ఇది చేయగలరు, ఈ విధంగా దేవుడు తప్ప ఇంకెవరు చేయరు, మనం అందరం కూడా ఆశ్చర్యరీతిగా నిర్మింపబడ్డామని బైబిల్లో ఉంది కదా, అది మేము జ్ఞాపకం చేసుకుని ఇది నోట్లోకి ఆహారం వెళ్ళిన నుంచి అది బయటికి వెళ్ళే వరకు కూడా ఏ విధమైన క్రియలు జరుగుతున్నాయి అన్నది మేము చర్చించాం. Now the question is, are all these elements important? We think only spiritual is important. ఇప్పుడు ఇక్కడ 7 అంశాలు లేదా 7 చూసాం కదా, అవన్నీ ఇంపార్టెంట్ అని నిజంగా చాలా ప్రాముఖ్యమా? ఎందుకు ఓన్లీ ఆత్మీయంగా ఉంటే పిల్లల్ని ఆత్మీయంగా పెంచితే సరిపోద్ది, ఇవన్నీ ఎందుకు అని అనుకుంటున్నారా? It is because each element affects the other element. ఎందుకు అనంటే ఇవన్నీ కూడా అవసరమే. ఎందుకంటే ఒక విషయము ఇంకొక దాన్ని ప్రభావితం చేస్తుంది. Look at this picture. This lady is very sad. Maybe some problem she has in her life. Now, when we have lot of emotional trouble, we do 2 things. Either we will eat more or we have no hunger. We won't eat food at all. Have you not gone through this phase? ఇక్కడ ఒకటి పిక్చర్ చూస్తున్నాం కదా, ఈ లేడీ ఉన్నది. సో మనం ఎమోషనల్ గా మరి ఈ విధంగా డిస్టర్బ్ అయినప్పుడు 2 చేస్తాం అనమాట. ఒకదాన్ని ప్రభావితం చేయిస్తుంది అని అనటానికి అయితే ఎక్కువ తినేస్తారు, లేదా ఏమి తినకుండా అలాగే ఒంటరిగా కూర్చుని ఉంటారు. Most of us, if we had some fight with somebody in the family, we will skip lunch, we will skip dinner. So see, our emotional element is now affecting our physical element. We have stomach pain, we have gas trouble, because we are upset inside. Do you see how the emotional element is affecting the physical element? ఇక్కడ మనం ఉదాహరణకు చూడొచ్చు. ఈ విధంగానే ఎప్పుడన్నా మనం వేరే వాళ్ళతో దెబ్బలాట్లాడుకున్నా లేకపోతే
ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ వచ్చినా, బాధ వచ్చినా ఏమవుతుంది, మన యొక్క ఎమోషనల్ డిస్టర్బెన్స్ వలన ఫిజికల్ గా కూడా డిస్టర్బ్ అయిపోతాం, వీక్ అయిపోవటం, లేదా తినడానికి ఆకలి అవ్వకపోవటము, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. Look at this picture. In a home, if the father and mother are fighting, the context of the child is very toxic, negative. But the poor child will be affected because the father is angry on the mother. And now the child didn't do anything. But because of the trouble between the father and the mother is always now angry on the child. See how it is affecting one another? ఈ యొక్క ఎలిమెంట్స్ లేదా ఇది ఒకదాన్ని ఒకటిని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, లేకపోతే అన్నది చూడటానికి తండ్రి తల్లితో మరి మాట్లాడుతూ వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంటే తల్లి వెళ్ళి మళ్ళీ కూతురి మీద అరుస్తూ ఉండటం, ఈ విధంగా ఖచ్చితంగా ఏ పరిస్థితులు అయినా సరే ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్ మీద ప్రభావం చూపించడానికి 150% అవకాశం ఉంది. Same thing, when you're very down about something, you don't even feel like reading the Bible. You don't feel like praying. Why? Because you're emotionally or intellectually very down, very struggling. But that has now affected your spiritual life. You don't feel like taking quiet time. Isn't it? చాలా సార్లు ఎవరికైనా సరే ఎమోషనల్ గా కానీ స్పిరిచువల్ గా కానీ మనం కొంచెం డౌన్ గా అంటే ఏదో అలా ఉన్నట్లయితే ఇంకా డౌన్ అయిపోతాం, వాక్యం చదవబుద్ధి అవదు, తినబుద్ధి అవదు, చేయబుద్ధి అవదు, ఇంకా ఒంటరిగా ఉండటానికి జరుగుతూ ఉంటుంది. Same thing in the COVID-19 pandemic, what happened? Children were sick, but more than that, all our children are sitting in front of the computer, and we also have work, so watch video, and then no friends, no social life. Very much, it all affected their social life a lot. ఉదాహరణకి మనం పాండమిక్ టైంలో చూస్తున్నాం కదా, వాళ్ళకి చేయడానికి ఏమి లేనందు వాళ్ళ అందరూ టీవీ ముందు కూర్చోవటము, లేకపోతే స్నేహితులు లేరు, ఏం చేయాలో తెలియకుండా మనం దాని వలన అందరం కూడా వేరే కోణాల్లో మరి ప్రభావితం చేయబడ్డాం. Unfortunately, most of the churches were online. It even affected our spiritual life. No fellowship. See, so because of a physical illness, now our social life got affected, our spiritual life got affected. Do you see that one element influences the other? ఇప్పుడు మనం అంతా కూడా ఈ పాండమిక్ టైంలో చర్చెస్ లేవు, ఆన్లైన్ లోనే జరుగుతున్నాయి కనుక ఆన్లైన్ లో మనం కలిసి వాక్యం వింటున్నా, పాటలు పాడుతున్నా కానీ మరి ముఖాముఖిగా మనం ఇతరులు కలుసుకోలేకపోయాం కనుక ఆ సహవాసాన్ని మనము అనుభవించలేకపోయాం. హలో మమ్మీ చెప్పండి. అదే లాస్ట్ couldn't hear you. ఇప్పుడు వినపడుతుందా? Yeah. But I did not hear what you said. Yeah, so I said that even in COVID-19, we see that a physical illness affected the social life and the spiritual life. Yeah, అది anyway I told. కనుక కోవిడ్ టైంలో మనము స్పిరిచువల్ గా వాక్యం వింటున్నా కూడా కలవనందువలన సోషల్ లైఫ్ కలిగి ఉండటానికి అవకాశం లేక I think we lost her. Okay, but anyway, we are almost concluding. So think of each element as a rainbow. You know that rainbow has 7 colors. I can also speak in Telugu. My Telugu is bad, but I'll try. మీకు రెయిన్బో తెలుసు కదండి, రెయిన్బోకి 7 కలర్స్ ఉందన్నమాట. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow, ఆరెంజ్, రెడ్. మనం ఇప్పుడు నేర్చుకున్న 7 ఎలిమెంట్స్, రెయిన్బో 7 ఎలిమెంట్స్ లాగా మీరు ఆలోచించండి. ఓకే, ఏ కలర్ అయితే పర్వాలేదు. ఐ సింప్లీ పుట్ లైక్ దిస్. ఒక రెయిన్బో చాలా బ్యూటిఫుల్ గా ఉండాలంటే, చాలా మంచిగా ఉండాలంటే ఎలా ఉండాలి? అన్ని ఎలిమెంట్స్ క్లియర్ గా ఉంటేనే రెయిన్బో బ్యూటిఫుల్ గా ఉంటది. ఆల్ 7 కలర్స్ చూడాలి, అప్పుడే ఈ రెయిన్బో ఎంత బాగుంది అని చెప్పడానికి మనకి వీలవుతుంది కదా. ఆల్ కలర్స్ షుడ్ బి బ్రైట్. సో మనం ఇప్పుడు నేర్చుకున్న 7 ఎలిమెంట్స్ ఒక రెయిన్బో లాగా మీరు ఆలోచించండి. ఈచ్ ఎలిమెంట్ ఇస్ 1 కలర్. మన లైఫ్ లో, మన పిల్లల లైఫ్ లో ఆల్ 7 ఎలిమెంట్స్ బ్రైట్ గా ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ చాలా రెయిన్బో లాగా బ్యూటిఫుల్ గా ఉంటది. సో యాజ్ పేరెంట్స్, యాజ్ మదర్స్, మన మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే మన పిల్లలు చిన్న పిల్లలు,
వాళ్ళ ఎఫర్ట్స్ తో ఏం చేయలేము యాక్చువల్లీ చిన్న పిల్లలు కదా. కానీ ఇఫ్ యాజ్ ఎ మదర్ ఇఫ్ ఐ am responsible, I can influence my children, each element. If I can put some effort, because that is my biggest calling. We started saying, manaki goppa calling దేవుడు ఇచ్చారు. As a mother, my highest duty is my children. Introduction lo మీరు విన్నారు. Earlier, I worked with ISRO. I took a PhD. Many people ask me, అయ్యో ఇస్రోలో సెంట్రల్ గవర్నమెంట్ PhD అది ఎందుకు మీరు ఎలా అది వదిలిపెట్టుకున్నారా అని. See, my calling is my family. My children are more important than ISRO. So when you realize that, you can do something. So we are concluding. I want all of you to do one thing. At least write one specific thing you will do differently for or with your children. మీ పిల్లలతో at least one thing మీరు డిఫరెంట్ గా చేయండి. ఇప్పుడు మన 7 elements మనం నేర్చుకున్నాం కదా. ఫిజికల్, ఎమోషనల్, ఇంటెలెక్చువల్, సోషల్, కాంటెక్చువల్, సెన్షువల్, స్పిరిచువల్ 7 elements మనం నేర్చుకున్నాం. కానీ ఈ 7 elements లో అట్లీస్ట్ 1, ఇఫ్ యూ కెన్ డూ ఇన్ ఆల్ 7 elements వెరీ గుడ్. కానీ ఇన్ అట్లీస్ట్ 1 element మీరు ఒక డెసిషన్ తీసుకోండి. మమ్మీ సారీ, I mixed Telugu and English and spoke. Yeah, so I was saying at least I heard. But yeah, I am asking everyone if you can take a paper and pen or type on your phone. Think about which element in your child's life really needs help now. Is it physical element? Is it emotional element? Is it spiritual element? Which element my child needs help? And what can I do? One thing I can do to help my child in that area. Okay. So I really, then only all we learn today will be beneficial. Meeru okay chala నేర్చుకున్నామని we can all think. కానీ అది ప్రాక్టికల్ గా మనం అప్లై చేయలేదంటే it is of no use కదా. So that is the important thing. Please take at least 1 or 2 things you will do with your child differently. మమ్మీ మమ్మీ మ్యూట్ లో ఉన్నాం. మ్యూట్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఆల్రెడీ చెప్పారు కదా తెలుగులో. అయితే మనకి ఇస్తున్న ఈ 7 ఎలిమెంట్స్ మనం చూసాము, 7 అంశాలు చూసాము. ఈ 7 మీ బిడ్డ, మీ బాబు గాని మీ పాప గాని లేదా ఇద్దరు పిల్లలు ఏ విషయంలో వాళ్ళు వెనకగా ఉన్నారు, లేదా మీరు తల్లిగా ఏ విషయంలో వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఫిజికలా లేకపోతే మెంటల్ గానా లేకపోతే సోషల్ గానా లేదా స్పిరిచువల్ గానా లేదా కాంటెక్స్చువల్ గానా, ఏ ఏరియాలో మన పిల్లల్ని మనము అభివృద్ధి చేసుకోవాలి అన్నది నిజంగా మనం ఇంతవరకు విన్నందుకు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పేపర్లో నోట్స్ తీసుకుని నీ చైల్డ్, నీ బిడ్డ ఏ ఏరియాలో తనకి హెల్ప్ కావాలి అన్నది తల్లిగా మీరే గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. If you have any questions, you can ask. I hope we can put into practice with the Lord's help some things that we learned today. Thank you. దేవుని యొక్క మరి నడిపింపును బట్టి ఆయన మనకి ఉపదేశించే బోధకుడు కనుక ఆయన నేర్పించిన పాఠాలను బట్టి మనం ఏమి నేర్చుకున్నామో అవి జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం ఆయనకి సమర్పించుకుందాం. అంతేకాకుండా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదా మీరు ఇంకేమన్నా స్పందించాలి, ఏ విధంగా మీకు ఇది ఉపయోగకరంగా ఉండగలదో మీరు చెప్పవచ్చు. Praise Lord. Can you share that rainbow picture slide? You can share that picture. Yeah. Rainbow. Yes. Thank you. Yeah, I'll show it. Analogy. Sister, praise the Lord. Sister? Yes, ma. Yeah, can you see the picture? Suffering from mild autism symptoms. కనబడుతుంది. Sister Neelima? Yeah. Can you tell again? Suffering from autism, sister. Not a major problem, but she's having some mild symptoms. Mild symptoms of what, sister? He'll beat some people. If somebody scolds him, he'll get angry, and even though they are elders,
He will beat them. How old is your child? He's 6 years old. He's not able to write properly. Okay. And he's somewhat arrogant. Okay, so Mummy, you can translate, no? Yeah, So I yeah. think sister said a child is 6 years old, not able to write properly. That is okay. 6 years is still early. I mean, not in our education system, but in child development, 6 years is okay if the child is not writing very well. We can give the child some more time. But I think the issue is the child gets a lot angry and beats even elders. Is it? Yeah. మనకి సిస్టర్ నీలిమా గారు చెప్పారు కదా ఏంటి అని అంటే వాళ్ళ బాబా పాప అండి బాబు 6 years 6 సంవత్సరాలు కానీ కొంచెం రాయలేకపోతున్నాడు అని చెప్తున్నారు. అది పర్వాలేదు, మనమంటే అన్ని వచ్చేసేయాలని చెప్తారు కానీ చైల్డ్ డెవలప్మెంట్ విషయంలో నేను నేర్చుకుంటున్నాను కనుక నాకు తెలిసి ఏంటంటే 6 సంవత్సరాలు రాయకపోయినా పర్లేదు, ఇంకా తర్వాత నెమ్మదిగా నేర్చుకుంటారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే బాబుకి ఎక్కువ కోపం వస్తుంది, తనకంటే చిన్నోళ్ళు తనని ఏమన్నా కూడా తను వాళ్ళని కొట్టేస్తున్నాడు. Usually anger. Yes, Nilima, what did you say, sister? Even elders also. పెద్దోళ్ళని చిన్నోళ్ళని అందరినీ తను కొడుతున్నాడు. When we see a small child who is aggressive, okay, hitting, physical aggression or anger, both of them, it is usually, not in all cases, it is usually an indication of some hurt inside. ఇది ఒక చైల్డ్, ఒక బిడ్డ పెద్దోళ్ళని కానీ చిన్నోళ్ళని కానీ కొట్టటము, కోపము వస్తుంది అని అంటే తను బహుశా ఎక్కడో తనకి బాధ ఉందన్నమాట, ఎక్కడో తనని ఎవరో హర్ట్ చేశారు. So anger is generally an expression of something else inside. There is somebody. See, even when do we get angry? Our husband didn't talk to me, he misunderstood me. That's when we are angry. We are hurt. That is why most of the time we are angry. So for this little child, there are two things. One, there is an action that is wrong. He should respect his elders. He's beating. So some correction is needed. But at the same time, I think lot of love has to be given and acceptance has to be given to him so that over time he will be able to overcome his anger. బాబు తను చిన్నవాడు, మనమైనా సరే ఎవరైనా మనల్ని ఏదో అంటే ఆ కోపం తర్వాత కోపం వస్తుంది. లేదా నా భర్త ఏదో అన్నాడు, లేదా నా పక్కింటి వాళ్ళు, లేదా సర్వెంట్ ఏదో, ఆ కోపం కొంత వచ్చేస్తుంది, కోపం వస్తుంది. అయితే ఈ చిన్న బిడ్డకి అంత కోపం వస్తుంది అంటే తనకి ఎక్కడో అట్టుంది ఫస్ట్. రెండోది తను చేస్తుంది తప్పు, అది కూడా ప్రేమతో తను సరిచేయాలి. కానీ తనకి ఇలాంటి పరిస్థితుల్లో తనని మనం అర్థం చేసుకుని ఎక్కువ ప్రేమ చూపించాలి, ఎక్కువ తనని దగ్గర తీసుకుని ప్రేమించడం వలన కొద్ది దినాలకి లేదా కొన్ని నెలలకి తనలో మార్పు రావచ్చు. One thing is, we can take the child separately, not in front of others. If the mother can sit with the child and ask, Nana, what happened? Why are you angry? Enduku kopadutunnadu? Emaindi? Evarana emana cheppara? See, if you can ask gentle questions and ask what is actually happening inside, because what is happening inside is very, very important when you are a child. That is why you are behaving some way. Yeah, sister. And he don't want to go to school every day, sister. Grade 1, first grade. I inquired with teachers also, but they are saying that he is crying in the school also, but nobody is scolding him, nobody is beating him. Okay. Does he have friends in school? Sister? Does he have friends in school? Friends? Yes, he is having two friends. Okay. Okay. So, if possible, please give me your contact number. Yeah, I will give you my contact number. Yeah, I will give you, because we may have to talk a little more to clearly understand what is happening. Yeah. Oh, yes, sister. Yeah. Sister, which place are you in? Sister Nilima, which place are you in? We are nearby Bangalore, sister. Karnataka border, but this is belongs to only. This belongs to. Okay, I can give you my number. I'll put my number in the chat box, sister. You can take it. Okay, sister. Thank you, sister. Yeah. Praise the Lord, sister. Yes, sister.
Yes, Nirmala. sister. నిర్మలా చెప్పమ్మా. సిస్టర్ ప్రైజ్ లో డాలక్యూ. Praise the Lord, sister. మాకు 2 కుమారులండి. పెద్ద బాబు ఉజ్వల్, చిన్న బాబు వినీల్. అయితే చిన్నోడు చదువుతాడు, కానీ డ్రాయింగ్ అంటే వేరే వేటి మీద కాన్సన్ట్రేషన్ చెయ్యడు. పెద్ద బాబు ఏంటంటే అసలు అంటే ఏదైనా క్రియేటివ్ మైండ్, అంటే కనుక క్రియేటివ్ కొత్తగా ఏమైనా చెయ్యాలని అనుకునే మైండ్. అంటే ఇంట్లో ఉంటాడు కానీ బయటికి వెళ్ళి ఎవరి పిల్లలతో ఆడుకోడు. అంటే అంటే నేను కూడా పంపించను ఎక్కువగానా. నెక్స్ట్ ఏంటంటే బయటికి వెళ్ళి ఎక్కువగా ఆడుకోడు కానీ ఇంట్లోనే ఉండి ఇంట్లో ఏదైనా కొత్తగా ఏమైనా తయారు చేయడం అలాంటివి ఏమైనా చేస్తాడు. ఏజ్ చెప్తారా సిస్టర్? పిల్లల ఏజ్ పెద్ద బాబుకి 11 years అండి. 11. ఓకే. చిన్న బాబుకి 9 years. ఓకే. డ్రాయింగ్ అలాంటివన్నీ బాగా చేస్తాడు కానీ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యట్లేదు అసలు. చిన్నోడా? పెద్దోడండి. పెద్దోడు. ఓకే. నేను ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఎంత చెప్పినా అలాగే అంటున్నాడు. కొడితే అలాగే మమ్మల్ని కొంతసేపు వరకు అంటే కొట్టిన వెంటనే మళ్ళీ రిలాక్స్ అయిపోయి మళ్ళీ వెంటనే పిలుస్తాడు, అన్ని బానే ఉంటాయి. కానీ ఒక్కసారిగా అసలు చదువు మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళట్లేదు. అది నాకు ఎన్ని రకాలుగా నేను ట్రై చేస్తున్నా అది నాకు రెక్టిఫై అవ్వట్లేదు. ఏమైనా సజెస్ట్ చేయండి. Okay. Yeah, this is also a very common problem because, it's just one session. We couldn't cover another important aspect about children, which is their personalities and abilities. Some children have particular talents that, for example, art, drawing is a really wonderful talent I don't have. So I really appreciate people who have it. 5 minutes డ్రా చేయాలంటే మా చిన్నోడికి డ్రాయింగ్ ఏమి రావు. కొత్తగా నువ్వు చెయ్యి తమ్ముడు, నేను చెయ్యను, నేను చేస్తే నీకెలా వస్తుంది అని చెప్తాడు. కానీ చదువు మీద కాన్సన్ట్రేషన్ చదువు మీద చూపించడు. Exactly. I understood. One is, personality and interest difference. The child is really able to draw. That maybe is God-given talent and gift. Maybe God has great plans for him to become an architect or a structural engineer. I don't know. But 11, especially boys, for them to get into that serious mode of studying sometimes take more time. Ekkuva time ante full ga studies ignore cheste problem mele, but encourage him, maybe giving some rewards, or sometimes not letting study and failing exam itself will teach him that he should study. It's hard sometimes for mothers. But sometimes, sometimes my children say, I don't want to do homework today. I'll ask 1 or 2 times, will you please, Mama will sit with you. No, I don't want to do. Okay, don't do. Take empty paper tomorrow to teacher will deal with you, So sometimes letting them suffer the consequence also is a good way for them to, learn the importance of the thing. When nothing else works, that can also be an option. Sister Arthamainda? Mummy, can you ఓకే అమ్మా. నిర్మల, అదే ఏంటంటే పిల్లలకి రకరకాల తలాంతులు ఉంటాయి, రకరకాలుగా వాళ్ళు భావాలు ఈ విధంగా ఉంటారు పిల్లలు. కనుక మనం కంగారు పడకూడదు. అలాగని చెప్పి ఇప్పుడు ఈ డ్రాయింగ్ బాగా వేస్తున్న బిడ్డ పట్ల దేవుని ఉద్దేశం ఏముందో మరి కొంచెం మంచి ఇంజనీర్ అవుతాడో ఏమవుతాడో మనకు తెలీదు. ఏదేమైనా కూడా ప్రోత్సహించే ఆ విషయంలో. అయితే చదువు పట్ల ఇంట్రెస్ట్ లేదంటున్నావు కనుక మరి తను ఏ విధంగా హోంవర్క్ చేయటానికి కొంచెం చదువుకోవటానికి ప్రోత్సహించాలి. కొంతమంది పిల్లలు ఇక కొంత టైం తీసుకుంటారు. ముఖ్యంగా మగ పిల్లలు కూర్చుని చదువుకోవడానికి ఇష్టపడరు కనుక వాళ్ళతో కొంచెం ఓపికగా ఉండాలి. రెండోది, హోంవర్క్ చేయకపోతే నీకు వచ్చే నష్టం ఏంటి, రేపు స్కూల్లో టీచర్ ఏమంటారు, అందరి ముందు అడుగుతారు, అట్లాంటి జ్ఞాపకం చేసి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసుకోవటానికి ప్రోత్సహించాలి. అంటే ఇది 1 రోజులో 2 రోజులు అయిపోయే పని కాదు, కానీ కొంత టైం పడుతుంది. ఆ ప్రకారంగా నువ్వు కొంచెం పేషెన్స్ తో బాబుని చూసుకోవటం ముఖ్యం. అలాగే చేస్తున్నాను సిస్టర్. నేను ఎవ్రీడే అదే చెప్తాను.
అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటాను, బాబు ఇలా చేయాలి అలా చేయాలి ప్రతి ఎవ్రీడే చెప్తాను. కానీ టీచర్ నేను ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఎన్ని రకాలుగా చేసినా మళ్ళీ వెళ్ళి స్కూల్కి వెళ్ళేసరికి వాడు ఏమైనా చదువుతున్నాడంటే వీడు చదవట్లేదు. ఎవ్రీడే టీచర్ దగ్గర కూడా నాకు అదే రిప్లై రావడంతో నాకు చాలా వేదన అనిపించేస్తుంది ఒక్కొక్కసారి. ఈ డ్రాయింగ్ అన్ని చేస్తున్నావు అమ్మా, అన్ని చేస్తున్నావు, ఆ చదువు అంటే దాంతో పాటు కొంచెమైనా చదువు ఉంటే నువ్వు ముందుకెళ్ళడానికి కొంచెం మంచిగా ఉంటది అని చెప్పి నేను చెప్తాను. అలాగే అమ్మ నేను చదువుతున్నానమ్మా, నేను రాస్తున్నానంటే నువ్వు రాస్తే మార్క్స్ రావాలి కదా టీచర్ దగ్గర, నువ్వు మాటలు కాస్తున్నావు నన్ను అంటున్నారు, అలా కాదు కొంచెం మైండ్ పెట్టమని నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు. అలా ఆ రకంగా ఉంటుంది. Yeah, sister. I think you are doing a lot. మీరు చాలా బాగానే చేస్తున్నారు అనుకుంటున్నాను. One thing is sometimes all of our efforts also seem to fail. అప్పుడు I always tell, yesterday also I told a mother, you know, there is something that will work. The tearful prayers of a mother, I believe, will work. You know, sometimes you have to just take it to the Lord and cry out to Him and see the Lord work in the child's life. That is definitely. నువ్వు కష్టపడి బాబుని ఎలాగా కౌన్సిల్ చేయాలో అదన్నీ కూడా చేస్తున్నావు. కానీ కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయి మనం దాని ఫలితం చూడలేకపోతున్నప్పుడు చేయవలసింది ఒకటే ఉంది. ఏంటంటే నిన్న కూడా ఒక తల్లితో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇదే మాట చెప్పినేం లేదు. మన కన్నీటితో మనం ప్రభు దగ్గరికి వెళ్ళి మన సమస్య ఆయనకి చెప్పుకుంటే ఇంకా ఆయనే ఈ విషయంలో మరి మనకి పరిష్కారము అనుగ్రహిస్తాడు. కనుక తల్లిగా నీవు ఈ విషయం దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థించమ్మా. త్వరలో ప్రభు నీ ప్రార్థన విని నడిపిస్తాడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. Thank you for asking. సిస్టర్ మా బాబు 8 years, తను ఏ దాంట్లోనూ కాన్స్టెంట్ గా ఉండదు సిస్టర్. అసలు మందిరానికి ఇంట్రెస్ట్ లేదు సిస్టర్. తను ఎట్లా ఇంట్రెస్ట్ చెప్పిలని చేసినా నా నెట్ ప్రాబ్లం ఉందక్క. Yeah, I think I understood one part, that the child cannot focus on anything but moves from one activity to the other. Yes, no interest in anything properly. And the sister, is he able to sit and do something for at least half an hour at a time? సిస్టర్ నయమి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుని ఏ పనైనా చేస్తాడా? హాఫ్ అన్ అవర్ కాదు అంటే ఒక్క 5 minutes కూడా కూర్చోడు. ఓకే ఓకే, కొట్టినా కూడా భయం అనేది 2 నిమిషాలు కూడా ఉండదు. తర్వాత వెంటనే మరి మర్చిపోయేసి మళ్ళీ అదే చేస్తాను. అదే కొట్టదులే ఎక్కువ. Kottoddu, some children have what we know as attention deficit, focus deficit. Even some of my children also have it in different measures. Don't worry. But there is help that we can get for such children with trained people. There are people who are trained to help children who cannot focus. But we will have to really see, you know, if the child has a focus deficit or attention deficit and see what we can do. You know, because 8 years is a time by which the child should be able to focus. అంటే కొంతమంది పిల్లలకి అది కేంద్రీకరించి ఫోకస్ గా ఉండటం, ఒక గంట అరగంట ఒకే విషయం మీద చదవటము రాయటము లేనోళ్ళు ఉండవు. ఇప్పుడు మీరు 3 minutes 5 minutes కూడా ఉండట్లేదు అంటున్నావు కదా నయమి. కనుక ఫోకస్ చేసే డిఫిషియన్సీ ఏదో ఉంటుంటది. సో అది స్లోగా ఈ విషయాల్లో హెల్ప్ చేసే డాక్టర్స్ లాగా అట్లా కౌన్సిల్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మంచి హెల్ప్ తీసుకోవచ్చు అన్నమాట. ఎందుకు అంటే 8 సంవత్సరాలు అయిపోయింది కనుక ఇప్పటికి కొంచెం ఫోకస్ చేసే కెపాసిటీ బిడ్డలో ఉండాలి. మరి లేదంటున్నావు కనుక మనం దాని విషయం కొంత శ్రద్ధ తీసుకోవాలండి మెడికల్ గా. బట్ నేను నోయల్ అంటే నయోమి వాళ్ళ కొడుకులో గమనించింది ఏంటంటే యాజ్ ఎ సండే స్కూల్ టీచర్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ నోయల్ ఇస్ తను ఫోకస్ చేయకపోయినా కూడా మనం ఏం చెప్తున్నామో అవన్నీ కూడా చాలా బాగా వింటా ఉంటాడు అండ్ హీస్ రెస్పాండింగ్ బ్యాక్.
Right. Yeah, that is also very typical. Some of the children who can't focus, their IQ is very high. They can understand and respond everything well. Yes, that is correct. Yeah, I would expect that. Yeah. Thank you, sister, for sharing that. That's an important thing that you told. చాలా మంది ఎవరైతే ఈ విధంగా కాన్సన్ట్రేట్ చేయలేరో వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ చిల్డ్రన్ గా ఉంటారని నాకు కూడా తెలుసు. కనుక సిస్టర్ చెప్తున్నట్లుగా బాబు చక్కగా అన్ని గ్రహిస్తాడు, విని విన్నట్టున్నా కూడా అన్నిటికి తను జవాబు చెప్పగలడు. కనుక ఇది ఒక టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఇలాంటి. సో మెయిన్ థింగ్ ఇస్ I mean, it's difficult for mothers, but scolding them or punishing them will not work at all. They are not purposely doing this. That is something that we should understand. Children are not purposely doing this. It is how they are made, or it is, their brain functions that way. So please don't scold or, beat him for that. అయితే చాలా మంది మనం తల్లులుగా మిస్టేక్స్ చేస్తాం. ఏంటంటే పిల్లలు మాట విన్నప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళని తిట్టడం కొట్టడం చేస్తాం. అది మాత్రం చెయ్యొద్దు. కాదంటే చక్కగా దగ్గరికి తీసుకుని చెప్పండి, ఇలా కాదు ఇలాగా అలాగని వాళ్ళకి వివరించి చెప్పండి. కానీ కొట్టటము తిట్టటము చేస్తే వాళ్ళకి అదేమి సహాయం చేయదు కదా. ఇంకా కొంత ఆ విషయంలో వాళ్ళు ఇంకా బర్స్ట్ అయిపోవటానికి తోడ్పడుతుంది అన్నమాట. So there is one question I got in the chat box. The question is about a 12-year-old son who is always up in the night time and thinking. He's thinking always at night time, even at 11 o'clock or 12 o'clock, but he didn't talk openly with others or to the mother. What can we do? This is a very important question. చాట్ బాక్స్ లో ఒక ప్రశ్న వచ్చింది. 12-year-old సన్ రాత్రులు కూడా మెలకుగా ఉండి ఏందో ఆలోచన చేస్తున్నట్టు, మళ్ళీ ఎవరితోనూ మాట్లాడకుండా అది ఏంటి అన్నది షేర్ చేయకుండా ఉన్న బాబు అన్నమాట. కనుక ఏం చెయ్యాలి దీని విషయమై? So around 12 years is the time when children generally go towards teenage, and that's a time where a lot of hormonal and physical and emotional changes happen to the child. 12 సంవత్సరాలు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క పసితనం నుంచి లేదా బాల్యం నుంచి వాళ్ళు అడల్సెంట్ వెళ్తున్న టైంలో హార్మోనల్ చేంజెస్ చాలా మార్పులు వచ్చి వాళ్ళల్లో వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వస్తాయి. Yeah, so they may be going through some of those changes, so it is natural. Some of them really shut down. That means they stop talking to people all of a sudden. They don't express because natural changes in the body. మన శరీరంలో వచ్చే ఆ మార్పులను బట్టి వాళ్ళు అప్పుడు దాకా సరదాగా ఉన్న పిల్లలు 13-12 సంవత్సరాలప్పుడు కొంచెం పెద్దోళ్ళతోనూ లేకపోతే ఈవెన్ ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడటం మానేస్తారు. ఎందుకంటే వాళ్ళ శరీరంలో వచ్చే మార్పుల వలన అన్నమాట. But it's a very difficult time for them. That is what as parents we should understand. It is a difficult time for them. వాళ్ళు ఆ విధంగా ఉంటున్నా కూడా వాళ్ళకి కూడా అది ఏదో కష్టంగానే ఉంటది అన్నమాట. కనుక అది మనం పిల్లల వయసు ఏంటి అని గ్రహించి దాని విషయం మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. Main thing is conversation. Somehow, just engage in casual conversation with the child over and over again so that he feels comfortable to open up to the parents, to the mother, about what is going on in his school, whether some other friends are making fun of him, because it's also a time where what friends think is very important. If children are, calling him names or talking bad about him, that can really affect the child. So it is important. See, or even if the child cannot speak to the parents, if there is somebody, some slightly older, mature, good believer, a brother in the church or a Sunday school teacher, and if somebody can talk to him, that will be really helpful. ఇది పిల్లడు లేదా పాప మాట్లాడట్లేదు కదా అని చెప్పి మనం కూడా వాళ్ళతో మాట్లాడకుండా ఉండటం కాదు, కానీ దీని విషయమే ఎక్కువగా మాట్లాడాలి. బిడ్డ మనతో మాట్లాడకపోయినా మనమే మాట్లాడి స్కూల్కి వెళ్ళి వచ్చారు కదా, ఏమైంది, ఎలాగుంది అని, ఇంకా కావాలంటే ఎవరన్నా ఏమన్నా అన్నారా, లేకపోతే స్కూల్లో పిల్లలు నీ ఫ్రెండ్స్ ఎలాగున్నారు, నీ ఫ్రెండ్స్ విషయం ఏంటి, అట్లాగా అన్ని కూడా కనుక్కుంటా ఉంటే వాళ్ళు ఒకదానికి కాకపోయినా ఒకదానికైనా వాళ్ళు జవాబు ఇస్తారు. కొన్నిసార్లు వాళ్ళ హృదయంలో ఏమన్నా ఈ మార్పుల వలన ఏదన్నా దుఃఖమో బాధ ఉంటే చెప్తారు. కొన్నిసార్లు మనం మనకంటే పెద్దోళ్ళు లేకపోతే సండే స్కూల్ టీచరో లేకపోతే మనకి సహాయం చేయగలిగే వాళ్ళ ద్వారా కూడా మనం సహాయం తీసుకోవచ్చు.
ఏదేమైనా కూడా ముఖ్యంగా తల్లి తండ్రి మనం ఈ దినం నేర్చుకున్నది ఇక్కడ తల్లి పాత్ర కనుక తల్లిగా తను వీటితో మాట్లాడుతూ ఉండాలి. Actually, this boy is in hostel, sister. Okay. The 12 years child is in hostel? Yes. Sister, I'm sorry, but I'm openly asking, is there any way to bring this child back to home? I mean, I'm personally very much against putting children in hostel. I don't know, but I mean, I am counseling a couple of children who had terrible experiences in hostel. And sister, we would like to have your number so that we... Please, I'll give you. Yeah. I'll put the number to you in the chat box. Yeah. Okay. Thank you, sister. Yeah. Just one more question I got is, my 8-year-old son is not eating any fruit and becoming sick frequently. What to do? Yeah, some children don't like fruit. Instead of giving one full fruit, if you can make, 1/4 of a banana, 2-3 grapes, little piece of mango, few orange peels. If you can mix and make like a fruit salad, or if they don't like fresh fruits, please give dry fruits. That is also very healthy. Or there are fruit bars, if you know that it's like a bar, it's like a chocolate, but very healthy. Things like that you can try. But a full banana, he may not like to eat. So little piece of banana, but over time, he'll get the full nutrition. సిస్టర్కి వచ్చిన ప్రశ్న ఏంటంటే మా బిడ్డ మా బాబు ఫ్రూట్స్ ఏమి తినట్లేదని. అట్లా తిన్నప్పుడు ఒకే ఫ్రూట్ తినకపోవచ్చు కనుక 2-3 రకాల ఫ్రూట్స్ చిన్న ముక్కలు కోసి వాళ్ళకి కొంచెం తినమని ఇవ్వటము, నేర్పించటము, సలాడ్ లాగా ఫ్రూట్ సలాడ్ చేసి ఇవ్వటము. లేదా ఫ్రూట్ బార్స్ ఇప్పుడు వస్తున్నాయి, అందులో కూడా విటమిన్స్ మినరల్స్ అన్ని ఉంటాయి కనుక అట్లా కూడా ఇవ్వచ్చు. ఏదేమైనా మళ్ళీ అంతే, తల్లిగా మనం వాళ్ళకి నేర్పించాలి. అమ్మా ఇవి తినటం వలన ఈ బెనిఫిట్స్ అన్ని కూడా ఉన్నాయి, నువ్వు ఖచ్చితంగా తినాలి, నీ బ్రెయిన్ నీ బాడీ పెరగాలి అని చెప్పి మనం నేర్పించాలి. ఏదో ఒకటి, ఇదో పప్పాయ, గోవా, చిక్కు, యాపిల్, బనానా, మ్యాంగో, ఆరెంజ్, ఫుల్ వెరైటీ ఉంది కదా, వాటర్ మెలన్, కివి, ఏదో 2-3 వాట్ ఎవర్ హీ లైక్స్. ఇఫ్ యూ కెన్ ఈట్, ఇట్ విల్ బి గుడ్. One question I again got, I'm a working woman. Even though I spend time with my son, he felt that I'm not giving him enough time. How can I balance his age 5 years? I really feel for you, sister. I can understand the struggle of this dear sister. ఒక సిస్టర్ ఏం రాశారంటే, నేను జాబ్ చేస్తున్నాను, అయితే నేను చాలా టైం అనుకున్నంత గడుపుతున్నాను మా బాబుతో, అయినా కూడా నువ్వు నాతో ఉండట్లేదు, నాతో గడపట్లేదు అని అంటున్నాడు. Sister, actually the blessing is the 5-year-old child, who's a very small child, is able to tell you that the time is not enough. That is a big blessing. I don't think a 5-year child generally will be able to tell you that. Usually when the child is 15, he will tell, Mummy, you never gave me time. And can Mummy do anything? No, the days are gone. So sister, be thankful that the child is only 5 and he has the wisdom to tell you, Mummy, I need more time. That's a rare situation. అసలు ఇది చాలా బాగుంది, ఎందుకంటే 5 సంవత్సరాల పిల్లలు మా అమ్మ నువ్వు నాతో గడపట్లేదని అనరు. అయితే ఈ బాబు అంటున్నాడంటే చాలా చక్కగా అర్థం చేసుకుంటున్నాడు కనుక అది మీరు బాధపడకుండా ఇంత చక్కగా నాతో చెప్పగలుగుతున్నాడు అన్నదే ఒక గొప్ప ఆశీర్వాదకరం అని గ్రహించి ఇంకా మరి మీరు కొంత టైం గడపడం చాలా ముఖ్యం. Good thing is the child is still young and he wants your time. So sister, think of at least one thing you are doing that you can avoid. Okay, I understand the struggle. I totally can understand what you're going through, but any one thing you can do, you are doing now that you can avoid, please avoid that. Maybe 10 minutes, 20 minutes, and give the time to your child. And tell him, see Nana, Mummy was maybe talking to somebody every day for 20 minutes. For now, I reduce that to 10 minutes, and that 10 minutes I'm going to give you. That will make him feel very special. So, I mean, recently somebody made me do this, write everything that I do and see what I can stop doing so that that time can be given to children. Things like that. You can try at least one thing you regularly do. If you can stop, sometimes even ministry, I stopped taking Sunday school. I was taking till recently because preparing for Sunday school was because it was a big class, was taking so much time.
So I requested my church elders saying, I will not take Sunday school anymore. I'm not getting the time. So I stopped taking Sunday school. Ayyo, adi church ministry kada, devun kosam chesam kada. But my children are more important. Someone else can take Sunday school, no problem. Other sisters are there in the church. But someone else cannot come and sit with my child. So understand the priority and balance. Mummy, can you summarize this? Thank you, sister. I understood. It is very helpful. Okay, Thank you so much. Thank you so much, sister. Good evening, sister. Can I share something about putting children in hostel? Yes, sister. Sister, yes. I'm a Sunday school teacher and we are in the ministry. I'm a pastor's wife. So we got some instances where parents share their experience. And both the parents were in very good position, and their kids, they won't come to church now. Because of their career, they have put them in the hostel right now, standard or from childhood, and they don't know anything about Sunday school. Now they are grown, they are married, they won't come to Sunday. That auntie, she was literally in tears. She was sharing this to me, and one boy, he in 7th standard, I think, he got used to all the alcohol and drugs, and he was addicted to those things. And if we won't, when the children come back from hostel, we pamper them and we won't discipline them. We give all the things, we make them feel happy. They are in the when they are in our house or in our presence. So even I counsel a lot of parents not to put their children in the hostel. What is the main reason is they are working, and the other thing, they are not listening to us, so we are putting them in the hostel. And that is, thank you for sharing, sister. I think this is important. What sister shared is very important. For whatever reason, I think at least when they are smaller, they should be with us. I see a trend where after 10th, Chaitanya, what is the other one? I forgot. For Narayana. Yes. If you have trained your child really well till 15 and you're confident that the child can manage, then it is okay. That for sure that the parent-child bond is really strong, and it's okay. I don't know if I'll send my children though, but if you're very confident, I think it's okay. But before that, for any reason, even for studies reason, I don't know, I feel very sad when I see children. But then, if there are any mothers, parents whose children are in hostel, I really understand the struggle. So this is not directed against you. Really, if you need help, managing some of these things, you can contact me. And I also have a couple of other friends of mine who also help other mothers. So you can contact us. We will help you. But prayer, okay? Even if your child is with, pray. If possible, keep your child with you. Even for ministry, I know many missionaries who are in mission fields, Bible translation, who are in interior villages. They don't have schools, so they've had to put their children in hostel. Even that, for the sake of the gospel, to take such hard choices is very painful. So I always say your first ministry is your child and your family. There is no ministry more important than that. So I think we have to keep that perspective in mind. Actually, the place where I stay, yes, sister. A lot of people are going through many financial crises. So they are putting their children in hostels. Yeah, good government facilities are there, no? Like Navodaya. Yeah, I understand. I know that there are Gurukul. I know that there are a lot of schemes like Gurukul, Navodaya from 5th. For education, it may be good. I'm not denying that. But Christian perspective, education is not even everything. I wouldn't even put education anywhere up there, because God, when he planted family, wanted, parents and children to stay together, because there is so much value in that. And especially teenagers,
I personally think that parents and children should live together. It's a very important and a struggle time. But then that struggle, parents also will struggle, kids also will struggle. But it's good to struggle together. That's always what I think about teenage. Yes. Thank you so much, sister, for spending your valuable time with us today. Thank you, So sister. in the end, I would request Sister Shubha Somesh to give the vote of thanks. Shubha akka. Yes, ma. Yes, I am here. ప్రభునందు ప్రియమైన చేరి వచ్చిన దాదాపుగా నాకు తెలిసి మరి జూమ్ లో 100 మంది దగ్గర జాయిన్ అయ్యారు. మరి లైవ్ లో కూడా చాలా మంది ఉండుంటారు యూట్యూబ్ లో. వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. అయితే ఈ సభను ఏర్పాటు చేయడానికి హెబ్రోను హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ సెంటర్ ని దేవుడు ఇలాగన వాడుకున్నందుకు మొదటిగా దేవాది దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చేరి వచ్చిన తల్లులందరూ మేలు పొందారని అనుకుంటా ఉన్నాను. ఇలా ఈ హౌస్ ఆఫ్ హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ సెంటర్ లో దేవుని పరిచర్య చేస్తూ ఉన్న సిస్టర్ సుశాంతి గారు ఎంతో బాధ్యత పడి మరి మంచి ఆలోచన కలిగి దేవుడిచ్చిన తనకి తలంపును బట్టి అనేక మంది తల్లుల యొక్క సమస్యలు, పిల్లల యొక్క సంపూర్ణ ఎదుగుదలలో అనేక మంది తల్లులు పడుతూ ఉన్న ఇబ్బందిని ఎరిగి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఏర్పాటు చేసిన ఈ సభను బట్టి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ సభకు మరి సిస్టర్ షెరీన్ రేచల్ గారిని ఏర్పాటు చేసినందుకు లేదా ఏర్పాటు చేసుకున్నందుకు ఎంచుకున్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ప్రారంభ ప్రార్థన చేసిన వారికి మరి అలాగే ఆరాధన చేసిన సిస్టర్ హన్నా ఎఫ్రాయిం గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంట్రడక్షన్ ఇచ్చిన సిస్టర్ సుభా సోమేష్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాను నా కోసమే. అంతేకాకుండా చక్కటి వర్తమానాన్ని ఇప్పటి కాలపు పిల్లలకు, ఇప్పటి కాలపు తల్లులుగా ఎట్లా పిల్లల్ని పెంచాలి, పిల్లల యొక్క సమస్యలేంటి, తల్లుల యొక్క బాధ్యత లేదా పాత్ర, పిల్లల్ని సంపూర్ణంగా అభివృద్ధి చెందించాలని చెప్పి అనుకుంటున్నాం. అసలు ప్రభు ఉద్దేశం ఏంటి, మరి మనము ఎక్కడ తప్పిపోయాము అనేది దెబ్బ కొట్టకుండా, నొప్పి పుట్టకుండా చక్కగా మనము సరి చేసుకునేలాగా మనకి ఈరోజు టీచింగ్స్, అంతేకాకుండా తర్జుమా చేసే మరి సిస్టర్ లూయిస్ అక్క గారు, అలాగే సిస్టర్ షెరీనా రేచల్ గారు, ఇద్దరు అత్తా కోడళ్ళండి. వాళ్ళిద్దరూ కలిసి ఈ పరిచర్యలో ఉండటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. వారి ప్రశస్తమైన సమయాన్ని, అంటే యాక్చువల్ గా లూయిస్ అక్క గారు భారతదేశం మొత్తం మీద చాలా రాష్ట్రాల్లో పార్ట్నర్షిప్ ఇండియా అనే అనేక రకాలైన పరిచర్యలు కలిగి ఉన్నారు. మరి అట్లాంటి వయస్సు పెద్దదైనా కానీ చక్కగా ఓపికగా మనందరి కోసం ఈ టైం వరకు ఉన్నందుకు ప్రత్యేకమైన తర్జుమా చేసిన అక్కగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి షెరీనా రేచల్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు ఇంకనూ మిమ్మల్ని బహుగా బలంగా వాడుకోవాలని, అనేక చోట్ల అనేక మంది కొరకు మరి విరివబడిన రొట్లు వలె వాడబడాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుణ్ణి మహిమపరుస్తా ఉన్నాను మిమ్మల్ని. అయితే ఈ రోజు నేర్చుకున్న ప్రతి పాఠము చాలా ఉపదేశము చాలా ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను మనకుండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయును గాక. థ్యాంక్ యూ అక్క. ఓకే, చివరిగా మరి లూయిస్ ఆంటీ గారిని క్లోజింగ్ ప్రేయర్ చేయాలని మనవి చేస్తాము. ఓకే, ప్రార్థన చేస్తాం. పరలోకమందు ఆశీనుడైన మా ప్రభువా, దేవా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మేము ఫేస్ టు ఫేస్ కలిసి లేకపోయినప్పటికీ ప్రభువా, మేము ఈ జూమ్ లో ఈ విధంగా కలుసుకున్నప్పటికీ ప్రభువా, నీవు మా మధ్య ఉన్నావని మేము గ్రహించి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎక్కడైతే 2-3 ఉంటారో వారి మధ్య నేను ఉంటానని చెప్పిందేవో మా మధ్య ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ ద్వారా ప్రభువా, మరి మీటింగ్ ని మీరు ఏర్పాటు చేసి ఉన్నందుకు వందనాలు ప్రభువా. దీని కొరకై ప్రయాసపడిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ప్రభువా, వారు ఇంకనూ నీ కొరకు గొప్ప కార్యాలు చేసేవారుగా ఉండడానికి సహాయం చేయండి.
ముఖ్యంగా ప్రభా తల్లుల్ని ఈ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క వాక్యాన్ని ప్రభా, నీవు తల్లులుగా ఎలా ఉండాలి, బిడ్డల్ని ఏ విధంగా పెంచాలి, ముఖ్యంగా ప్రభా మొదటి ఆదికాండంలోనే మాకు ఈ యొక్క ప్రాముఖ్యమైన ప్రభా పనిని అప్పగించావని గ్రహించిన నాయన, మేమందరం కూడా ప్రయాసపడి ప్రభా రాబోయే పౌరుల్ని, రాబోయే సంఘ సభ్యుల్ని తయారు చేయటానికి ఇక్కడ ఉన్న ప్రతి తల్లిని కూడా మీరు వాడుకోండి. ప్రతి తల్లికి కావాల్సిన సహాయాన్ని అనుగ్రహించండి ప్రభా. మరి పేరెంటింగ్ అన్నది ఎంత ప్రాముఖ్యమో ప్రతి ఒక్కరు కూడా గ్రహించడానికి సహాయం చేయండి ప్రభా. ఇహలోక సంబంధమైన విధంగా ఆలోచన కాకుండా ప్రభా నీ కొరకు ప్రభా పరలోకపు పౌరులను ఏ విధంగా తయారు చేయాలన్నది ప్రభా ప్రతి తల్లి గురి కలిగి ఉండటానికి మీరు సహాయం చేయమని అడుగుతున్నాం. చెప్పబడిన వాక్యాన్ని ప్రభా మీరు 60 100 ఫలింప చేయమని అడుగుతున్నాం ప్రభా. ఈ పరిచర్య ఇంకా కొనసాగటానికి అనేకులకు ప్రభా ఎంతో ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయండి. ఈ రాత్రి కాలంలో ప్రభా సమస్యలు చెప్పిన ప్రతి తల్లిని జ్ఞాపకం చేసుకుని వాటిని ఏ విధంగా పరిష్కారం చేయాలో ప్రభా మరి నీ వద్ద తెలుసుకోవటానికి సహాయం చేయండి. మీరే ప్రభా వారి సమస్యల్లో బిడ్డలను పెంచే విషయంలో ప్రభా నీ కృప నీ సహాయాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం. మెట్టుకు మా తండ్రి నీకే ఘనత మహిమ ప్రభావం సమస్తం కూడా చెందాలని, ఈ రాజ్య వ్యాప్తి కావాలని మేము ఆశపడుతూ నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నా ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. Thank you, Auntie. Once again, thank you, Sherine Akka and Thank Louis you so Auntie much. for coming. Thank you. Thank you. It's a privilege. Thank you so much. It's our privilege too.